Hello friends, good evening. Welcome to Places in News this week. ఫ్రెండ్స్ ఈవేళ మనం ఏంటి అని అంటే కనుక ఇంటర్నేషనల్ అండ్ యాజ్ వెల్ యాజ్ నేషనల్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ప్లేసెస్ని మనమైతే స్టడీ చేస్తామన్నమాట. ఓకేనా? సో విచ్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ బోత్ ప్రిలిమ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో రెండింటికి కూడా ఎగ్జామ్ ఇంపార్టెంట్ అనమాట. మెయిన్లీ ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్ ప్లేసెస్, ఎందుకంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ పేర్స్ అని చెప్పేసి ప్లేస్ నేమ్ ఇస్తారు, రైట్ సైడ్ వచ్చేసి అది ఏ కంట్రీలో ఉంది అనేటువంటిది ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఇన్ దట్ కాంటెక్స్ట్ సో ద ప్లేసెస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఈజీ స్కోరింగ్. ఓకే, సో జస్ట్ లైక్ దట్ ఆ ప్లేస్ ఎక్కడ ఉందో తెలిస్తే మనకు సరిపోతుంది. వీ కెన్ ఈజీలీ స్కోర్ ద మార్క్స్ ఇన్ దోస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. ఓకేనా? ఇంటర్నేషనల్ రిలేషన్స్లో కానివ్వండి, నేషనల్లో కానివ్వండి, ఖచ్చితంగా మనకి అలాంటి క్వశ్చన్స్ మనం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ద ఫస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ ఇన్ న్యూస్ దట్ ఈస్ రీసెంట్లీ కంట్రీ అయితే కనుక పపువా న్యూ గినీ. ఫ్రెండ్స్, పపువా న్యూ గినీ అనేటువంటి కంట్రీ మనకి ఏంటి అని అంటే రీసెంట్గా న్యూస్లో ఉందన్నమాట. చాలా విషయాలకి ఫ్రమ్ ద పాస్ట్ 1 వీక్ ఈ పపువా న్యూ గినీలో రీసెంట్గా ఏమైంది అని అంటే కనుక సో ద ఫ్లడ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ల్యాండ్ స్లైడ్స్ వచ్చినాయి అనమాట. అంటే కొండ చర్యలు విరిగిపోవడం అంటూ ఉంటారు కదా, చాలామంది చనిపోయారు ఈ యొక్క ల్యాండ్ స్లైడ్స్ వల్ల. అండ్ ఆల్సో ద ఫ్లడ్స్, వరదలు అవి కూడా చాలా విపరీతంగా మనకి యొక్క పపువా న్యూ గినీలో వచ్చేసినాయి. సో మరి ఎప్పుడైతే ఈ పపువా న్యూ గినీలో వచ్చినాయో మన యొక్క ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఇండియా హ్యాస్ బేసికల్లీ ప్రొవైడెడ్ $1 million US అసిస్టెన్స్. $1 million అసిస్టెన్స్ మనం ఏంటి అని అంటే కనుక వాళ్ళకి ఇమీడియట్ అసిస్టెన్స్ కింద ప్రొవైడ్ చేసామన్నమాట. సో దట్ షోస్ ఆర్ కమిట్మెంట్ టువర్డ్స్ దీస్ ఐలాండ్ నేషన్స్. ఓకేనా? ఇన్ దట్ కాంటెక్స్ట్లో పపువా న్యూ గినీ యొక్క జోగ్రాఫికల్ లొకేషను, సమ్ ఆఫ్ ద అదర్ ఇంపార్టెంట్ పాయింట్స్ అసోసియేటెడ్ విత్ దిస్ పర్టికులర్ రీజియన్ మనకి ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, ఈ మ్యాప్ రీజియన్ మీరు చూసినట్లయితే కనుక ఇదిగోండి పపువా న్యూ గినీ ఈజ్ బేసికలీ దిస్ పర్టికులర్ కంట్రీ. ఓకే, సో విత్ ఇట్స్ క్యాపిటల్ ఈజ్ పోర్ట్ మోర్స్బై ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ ద పపువా న్యూ గినీ అనమాట. సో జనరల్గా ఈ ప్లేస్ పోర్ట్ మోర్స్బై అని చెప్పేసి ఇచ్చేసి అది మనకి ఏ ఓషన్లో ఉంది అని అడుగుతూ ఉంటారనమాట. అట్లాంటిక్ ఓషన్, పసిఫిక్ ఓషన్, ఇండియన్ ఓషన్. సో ఓకే, లేకపోతే అది దేని క్యాపిటల్ జనరల్గా అడగరండి. ఓకేనా? పోర్ట్ మోర్స్బై కాలమ్ అసోసియేటెడ్ విత్ విచ్ కంట్రీ అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. పోర్ట్ మోర్స్బై ఇస్ అసోసియేటెడ్ విత్ పపువా న్యూ గినీ. ఓకే, దీనికి సంబంధించి మనకి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మనం రాసుకుందాము. వెరీ ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే ఈ పపువా న్యూ గినీ ఈజ్ బేసికల్లీ అన్ ఐలాండ్ నేషన్. మీరు ఇక్కడ చూసినట్లయితే ఇట్ ఈస్ యాక్చువల్లీ లొకేటెడ్ ఇన్ ద వెస్ట్రన్ పసిఫిక్ ఓషన్. ఫ్రెండ్స్, వెస్ట్రన్ పసిఫిక్ ఓషన్ అనమాట. వెస్ట్రన్ పసిఫిక్ ఓషన్ అంటే ఈవెన్ అది కూడా అడుగుతూ ఉంటారనమాట. సో ద వెస్ట్రన్ పసిఫిక్ ఓషన్ పర్టికులర్లీ చెప్పాలి అని అంటే సౌత్ వెస్ట్రన్ పసిఫిక్ ఓషన్లో మనకైతే కనుక ఈ యొక్క పపువా న్యూ గినీ అయితే ఉంటుంది. మీరు ఇక్కడ చూసినట్లయితే ఆస్ట్రేలియా ఉంది. ఆస్ట్రేలియాకి నార్త్ ఈస్ట్లో ఈ ఐలాండ్ నేషన్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఈ యొక్క పపువా న్యూ గినీ అనేటువంటిది వన్ ఆఫ్ ద 14 ఐలాండ్ నేషన్స్ ఆఫ్ FIPIC అంటారు. FIPIC అంటారనమాట. అంటే ఫోరం ఫర్ ఇండో పసిఫిక్ ఐలాండ్స్ కోఆపరేషన్ అని అర్థం. ఓకేనా? అంటే ఏంటంటే ఫోరం ఫర్ Indo-Pacific Islands. Forum for Indo-Pacific Islands Cooperation అని అర్థం అన్నమాట. ఐలాండ్స్ కోఆపరేషన్ FIPIC. సో ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి, పపువా న్యూ గినీ అనేటువంటిది ఒక ఐలాండ్ నేషను. రీసెంట్గా ఇక్కడ ఫ్లడ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ల్యాండ్ స్లైడ్స్ అయితే వచ్చినాయి. సో దాని గురించి ఏంటి అని అంటే మనము వాళ్ళకి అసిస్టెన్స్ ప్రొవైడ్ చేయాలి అని చెప్పి ఇండియా టుక్ ద ఇనిషియేటివ్ అండ్ కేమ్ ఫార్వర్డ్ అండ్ అబౌట్ $1 million అయితే కనుక మనం కంట్రిబ్యూట్ చేసామన్నమాట. సో దట్ షోస్ ఆర్ కమిట్మెంట్ టువర్డ్స్ దీస్ పర్టికులర్ ఐలాండ్ నేషన్స్. ఇలాంటి పపువా న్యూ గినీ ఐలాండ్ నేషన్స్ ఈ రీజియన్లో మనకి ఏంటి అని అంటే వీ హ్యావ్ మెయిన్లీ 14 ఐలాండ్ నేషన్స్ ఉన్నాయన్నమాట. ఈ 14 ఐలాండ్ నేషన్స్ కూడా ఏంటి అని అంటే కనుక వీ హ్యావ్ ఫార్మ్డ్ దేర్ ఇస్ ఎ గ్రూపింగ్ కాల్డ్ యాజ్ FIPIC అంటారు. FIPIC అంటే ఫోరం ఫర్ ఇండో పసిఫిక్ ఐలాండ్స్ కోఆపరేషన్ అని అర్థం. ఫోరం ఫర్ ఇండో పసిఫిక్ ఐలాండ్స్ కోఆపరేషన్ అని చెప్పేసి అర్థం అనమాట. ఓకేనా?
అయితే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్స్ ఇంకేంటి అని అంటే కనుక ఈ యొక్క ఫోరం ఫర్ ఇండో పసిఫిక్ ఐలాండ్స్ కోఆపరేషన్ అనేటువంటిది మనకి ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2014 మనకైతే క్రియేట్ అయింది. ఎందుకు? టు స్ట్రెంగ్థన్ ద ఫ్రెండ్లీ రిలేషన్స్ విత్ ఇండియా. ఇండియా అనమాట. మరి ఎప్పుడైతే ఈ పపువా న్యూగిని న్యూస్లో ఉంటుందో ఈ రీజియన్ మొత్తం మనకి ఇంపార్టెంట్ అవుతుంది. ఎప్పుడైతే ఈ రీజియన్ మొత్తం ఇంపార్టెంట్ అవుతుందో ఖచ్చితంగా యూపీఎస్సీ మైండ్లో ఈ FIPIC అనేటువంటిది పడుతుందన్నమాట. సో ఇన్ దట్ కాంటెక్స్ట్లో మనకి FIPIC సమ్మిట్ ఇంపార్టెంట్. అయితే రీసెంట్గా ఇది మనకి 2014లో అయితే మనకి ఎస్టాబ్లిష్ అయింది. 2023లోనే రీసెంట్గా థర్డ్ FIPIC సమ్మిట్ కూడా మనకైతే జరిగిందనమాట. ఓకేనా, FIPIC సమ్మిట్ కూడా మనకి ఏంటి అంటే 2023లోనే జరిగింది. మనకి పోర్ట్ మోర్స్బై దేని క్యాపిటల్? పపువా న్యూగిని. ఎస్, ఈ యొక్క పోర్ట్ మోర్స్బైలోనే మనకి ఈ యొక్క థర్డ్ FIPIC సమ్మిట్ అయితే జరిగింది. సో ఆర్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ విజిటెడ్ దిస్ పర్టికులర్ కంట్రీ పోర్ట్ మోర్స్బై ఇన్ ద ఇయర్ 2023 టు అటెండ్ దిస్ సమ్మిట్ కాల్డ్ యాజ్ థర్డ్ FIPIC సమ్మిట్. సో ఎవరెవరు ఇనాగ్రేట్ చేశారు? ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇక్కడ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దట్ పపువా న్యూగిని. సో జేమ్స్ మారేప్. ఈవెన్ అట్ టైమ్స్ ఏంటి అని అంటే కనుక మరి ఎప్పుడైతే ఇది ఇలాంటి ఈ నేషన్స్ అన్నీ కూడా న్యూస్లో ఉన్నాయో మనకేంటి అని అంటే అవి కూడా మనకు అడగడం అయితే జరుగుతుంది. జేమ్స్ మారేప్ ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద పపువా న్యూగిని. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ హియర్. 2023 FIPIC అనేటువంటిది ఒక ఫారము. ఈ ఫారం ఎందుకు ఎస్టాబ్లిష్ చేశారు అని అంటే టు స్ట్రెంగ్థన్ ద ఫ్రెండ్లీ రిలేషన్స్ విత్ ఇండియా అండ్ దీస్ 14 నేషన్స్. 2023లో మనకి థర్డ్ FIPIC సమ్మిట్ అయితే జరిగింది. పోర్ట్ మోర్స్బైలో అయితే జరిగింది. మనకి ఇదేంటి అంటే జాయింట్లీ ఇనాగ్రేటెడ్ బై ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ పపువా న్యూగిని హూ ఈజ్ జేమ్స్ మారేప్ అన్న విషయం తెలుసుకోవాలి. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది ఫ్రెండ్స్. ఏంటి అని అంటే సో అవర్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ వాజ్ యాక్చువల్లీ హానర్డ్ విత్ మనకేంటి అని అంటే ఒక అవార్డు ఇచ్చారనమాట. ఇండియన్ ప్రైమ్ మినిస్టర్కి హానర్డ్ విత్ ద హైయెస్ట్ సివిలియన్ అవార్డ్. honored with the highest civilian award of పపువా న్యూ గిని. షార్ట్కట్లో రాసేసాను పపువా న్యూ గిని. ఓకేనా, హానర్డ్ విత్ ద హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఆఫ్ ద పపువా న్యూ గిని. సో విచ్ ఈస్ బేసికల్లీ నోన్ యాజ్ మనకి ఏంటి అంటే గ్రాండ్ కంపానియన్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ the Logohu. Okay, yes, గ్రాండ్ కంపానియన్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ లోగోహు. మనకి ఎలా అడుగుతారంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ FIPIC సమ్మిట్ అని అడుగుతారు. సో ద రీసెంట్ సమ్మిట్ టుక్ ప్లేస్ ఇన్ ద పోర్ట్ మోర్స్బై పపువా న్యూగిని. ఓకే, సెకండ్ పాయింట్, ఇన్ దిస్ పర్టికులర్ సమ్మిట్ సో ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా వాజ్ హానర్డ్ విత్ ద గ్రాండ్ కంపానియన్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ లోగోహు అని అడుగుతారు. ఎస్, దట్ ఈస్ ఆల్సో ట్రూ. బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ అనమాట. మరి ఎప్పుడైతే థర్డ్ సమ్మిట్ అడుగుతున్నారో ఇంకొక రెండే కదా ఉన్నాయి. సో కాబట్టి అడగరు అనేదానికి గ్యారంటీ లేదు ఫ్రెండ్స్, ఏదైనా అడగచ్చు. సెకండ్ FIPIC సమ్మిట్ మనకు వచ్చేసి ఏంటి అని అంటే కనుక 2015లో జరిగింది మనకి. సో మన జైపూర్లో జరిగిందనమాట. ఓకేనా, జైపూర్ ఇండియా. 2015లో మనకి ఏంటి అని అంటే ద సెకండ్ FIPIC సమ్మిట్ జరిగింది, జైపూర్లో అయితే జరిగింది. అండ్ దెన్ వీ హ్యావ్ ద ఫస్ట్ FIPIC సమ్మిట్. ఫస్ట్ FIPIC సమ్మిట్ ఎప్పుడు? 2014లోనే కదా అది ఫార్మ్ అయింది. సో 2014లోనే ఫార్మ్ అయింది. సువా అనేటువంటి ప్లేస్లో జరిగింది. ఫిజీ ఐలాండ్స్ దగ్గర ఉందన్నమాట ఈ ప్లేస్. ఫిజీ ఐలాండ్స్లో ఉంది ఒక సువా అనేటువంటి ప్లేస్. సో ఇక్కడ ఏంటి ఫస్ట్ 2014లో ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఈ ఐలాండ్ నేషన్స్కి మధ్య ఫ్రెండ్లీ నేషన్స్ సెటప్ ఇది చేయాలి, స్ట్రెంగ్తన్ చేయాలి అని చెప్పి మనకి ఏంటి అని అంటే FIPIC అనేటువంటి ఫారంని అయితే ఎస్టాబ్లిష్ చేశారు. FIPIC ఫర్ ద ఫస్ట్ టైం హ్యాడ్ ఇట్స్ సమ్మిట్ ఇన్ ద 2014 ఇన్ ఏ ప్లేస్ కాల్డ్ యాజ్ సువా ఫిజీ ఐలాండ్స్లో మనకైతే జరిగింది. సెకండ్ FIPIC సమ్మిట్ మనం మెన్షన్ చేస్తే ద తర్వాత ఇయరే జరిగింది 2015లో. సో ద జైపూర్ ఇండియాలో మనకైతే మన కంట్రీలో జరిగిందనమాట. Now again the third summit after again a gap of 8 years.
అంటే లాస్ట్ టైం 2015లో జరిగింది. అండ్ అగైన్ ఏ గ్యాప్ ఆఫ్ 8 years తర్వాత మనకి 2023లో థర్డ్ FIPIC సమ్మిట్ అయితే జరిగింది, విచ్ ఈజ్ యాక్చువల్లీ ఇన్ ద పోర్ట్ మోర్స్బై ఈజ్ ద క్యాపిటల్. అక్కడ జరిగిందనమాట. లొకేషన్ వచ్చేసి పోర్ట్ మోర్స్బై ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ పప్పువా న్యూగిని. ఈ సమ్మిట్ని ఎవరు ఇనాగ్రేట్ చేశారు? ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద జేమ్స్ మారెప్, హూ ఇస్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ పప్పువా న్యూగిని. ఈ యొక్క సమ్మిట్కి వెళ్ళినప్పుడు మన యొక్క ఇండియన్ ప్రైమ్ మినిస్టర్కి హీ వాజ్ హానర్డ్ విత్ ద హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఆఫ్ పప్పువా న్యూగిని కాల్డ్ యాజ్ గ్రాండ్ కంపానియన్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ లోగోహు. గ్రాండ్ కంపానియన్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ లోగోహు అనేటువంటి అవార్డు అయితే కనుక ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఓకే, సో ఫ్రెండ్స్ అలా ఒకసారి ఏంటి అని అంటే యూపీఎస్సీ ఈవెన్ మనం 2024లో రాస్తున్నా, 2025లో రాస్తున్నా, మళ్ళీ FIPIC సమ్మిట్ మళ్ళీ న్యూస్లోకి వచ్చిందనుకోండి, అంటే ఇంకొక సమ్మిట్ చేసుకున్నారనుకోండి, ఆ సమ్మిట్ గురించి అందరికీ తెలుసు కాబట్టి వెనక్కి వెళ్ళి అడుగుదాం అని చెప్పేసి ఈ ఫస్ట్ సమ్మిట్, సెకండ్ సమ్మిట్, లేకపోతే థర్డ్ సమ్మిట్ అని అడిగారు అనుకోండి, సో మనం ఏంటి అని అంటే కనుక ఇక్కడ మిస్ అయిపోతాం అనమాట. సో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనే మనము వాటిని మిస్ చేసుకోకూడదు. ఇవి అడుగుతారా అనేది ఏమీ ఉండదు ఫ్రెండ్స్. దీస్ ఆర్ ఆల్ వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట. సో ఇంత న్యూస్ ఐటెంలో ఉంది, ఇంత ల్యాండ్ స్లైడ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫ్లడ్స్లో వచ్చినప్పుడు మరి ఈ రీజియన్ చాలా ఇంపార్టెంట్, ఈ కంట్రీ చాలా ఇంపార్టెంట్. అండ్ ఇండియా ఇనిషియేటివ్ తీసుకుని మరి ఎప్పుడైతే కనుక $1 million అసిస్టెన్స్ ప్రొవైడ్ చేసిందో దెన్ దట్ ఈస్ మచ్ మోర్ ఇంపార్టెంట్ కదా. అండ్ అట్ ద సేమ్ టైం మెయిన్స్లో మనకి ఏంటి అని అంటే ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఈ యొక్క FIPIC రిలేషన్స్ గురించి మనకు అడగడం అయితే జరుగుతుంది. ఓకేనా, ఇక్కడ మనం 12th సమ్మిట్కి వెళ్ళినప్పుడు మనం ఏంటి అని అంటే 12-point ప్లాన్ అని చెప్పేసి ఒకటైతే ప్రపోజ్ చేసాం. ఇక్కడ మనము 12-point ప్లాన్ అని చెప్పేసి మనం ఏంటి అని అంటే కనుక ఈ యొక్క సమ్మిట్, థర్డ్ సమ్మిట్లో అయితే మనం ప్రపోజ్ చేసాం అనమాట. ఇప్పటిదాకా మనం ఏవైతే డిస్కస్ చేసామో అవి మనం ఇక్కడ పాయింట్స్ కింద మెన్షన్ చేసాము. సో ఈ 14 ఐలాండ్ నేషన్స్ అన్నాను కదా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ దే ఆర్ ఆల్ లైక్ కుక్ ఐలాండ్స్ అంటారు, కుక్ ఐలాండ్స్, మార్షల్ ఐలాండ్స్, Cook Islands, Marshall Islands, okay, then Solomon Islands, then we have Fiji, then we have Tuvalu, okay Nandi, it's not Tawal, it's Tuvalu. So these are all the important island nations in the మనకి FIPIC అనమాట. I hope you have understood. So there is a place called as Papua New Guinea which is in the news. We have helped $1 million assistance to it because it was recently struck with the floods and as well as landslides. ఈ 3 summits మీకు గుర్తుండాలి. You need to be thorough with all these 3 particular summits and the order that was given to that of the our Indian Prime Minister గురించి అయితే కనుక అడుగుతారనమాట. ఓకేనా, ఇక్కడ మనం ఏంటి అంటే 12-point డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అయితే కనుక ప్రపోజ్ చేసాము. అండ్ అట్లాగనే మనం ఏంటి అంటే కనుక సూపర్ స్పెషాలిటీ కార్డియాలజీ హాస్పిటల్స్ అవి కూడా మనం ఫిజీలో కన్స్ట్రక్ట్ చేయాలి అనుకుంటున్నాము. అండ్ అలాగే టు ఎస్టాబ్లిష్ జన ఔషధి సెంటర్స్ని అయితే ఎస్టాబ్లిష్ చేద్దాము అని అనుకుంటున్నారు, లైక్ టు ప్రొవైడ్ ది అఫోర్డబుల్ మెడిసిన్స్ అవి కూడా ఇవ్వడానికి అనమాట. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ పర్టికులర్ ప్లేస్ ఇన్ ఏ క్లియర్ కట్ వే. ఓకే, ఇంక డౌట్ ఉండకూడదు ఇంక మనకి పపువా న్యూ గిని. సో ఇది వచ్చేసి ఇండోనేషియా మనకి. ఓకేనా, ఈ యొక్క పపువా న్యూ గిని, ఈ పపువా న్యూ గిని అనేటువంటిది ఇంతకుముందు ఆస్ట్రేలియా కంట్రోల్లో ఉండేది. ఆ తర్వాత లేటర్ ఆన్ ఇట్ గాట్ ద ఇండిపెండెన్స్ ఫ్రమ్ ఇట్. ఇక్కడ ఇంకొక ప్లేస్ ఉంది ఫ్రెండ్స్, బౌగెన్ వెల్లీ అంటారు, బౌగెయిన్ వెల్లీ. సో ఇది కూడా ఏంటి అని అంటే 2027లో మనకి ఇక్కడ ఏంటి అని అంటే వీళ్ళు ఈ పపువా న్యూ గిని నుంచి ఇండిపెండెంట్గా వెళ్ళిపోవడానికి సో దే ఆర్ ప్లానింగ్ ఫర్ ఏ రెఫరెండమ్. బౌగెయిన్ వెల్లీ అంటారనమాట, బౌగెయిన్ వెల్లీ. ఓకే, సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్లేసెస్. ఇదంతా కూడా చూడండి మనకి వెస్ట్రన్ పసిఫిక్, సౌత్ వెస్ట్రన్ పసిఫిక్ ఓషన్లో మనకి అయితే కనుక ఇవన్నీ కూడా ఈ ప్లేసెస్ అన్నీ ఐలాండ్ నేషన్స్ ఉన్నాయి. 14 ఐలాండ్ నేషన్స్ ఉన్నాయి. మళ్ళీ చెప్తున్నాను, 14 ఐలాండ్ నేషన్స్ ఉన్నాయి. ఈ 14 ఐలాండ్ నేషన్స్ కూడా ఈ సమిట్లో ఈ యొక్క ఫోరంలో పార్టే. క్లియర్? కెన్ వీ మూవ్ టు ద నెక్స్ట్ వన్? ఎస్, నౌ కమ్స్ రెడ్ సీ. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది మనకి. సో రెడ్ సీ అయితే న్యూస్లో ఉంది ఫ్రెండ్స్. ఈ వాటర్ బాడీస్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ సీ కానివ్వండి, లేకపోతే కనుక బ్లాక్ సీ, రెడ్ సీ, బ్లాక్ సీ, మెడిటరేనియన్ సీ, సౌత్ చైనా సీ, ఓకేనా. ఇవన్నీ ఎప్పుడు ఏంటంటే ఏవో ఒక కాంట్రవర్సీస్కి న్యూస్లో అలా ఉంటూనే ఉంటాయన్నమాట. మరి ఇన్ దట్ కాంటెక్స్ట్లో రెడ్ సీ ఈజ్ ఆల్సో ఎన్ ఇంపార్టెంట్ వాటర్ బాడీ విచ్ ఈజ్ రీసెంట్లీ ఇన్ ద న్యూస్. సో ఈ యొక్క రెడ్ సీ గురించి ఏంటి అంటే రీసెంట్గా ఒక మిసైల్ అటాక్ అయితే జరిగింది ఒక పర్టికులర్ షిప్ మీద, కార్గో షిప్ మీద, ఈ యొక్క కోస్ట్ ఆఫ్ యెమెన్. దెన్ ఇన్ దట్ కాంటెక్స్ట్ ఏ షిప్ మీద జరిగింది మనకు అవసరం లేదు, రెడ్ సీ వాటర్ బాడీ టు ద లొకేషన్ మనకైతే కావాలన్నమాట. ఇప్పుడు ఈ ఇమేజ్ చూడండి,
రెడ్ సీ గురించి మనకి చూసుకున్నట్లయితే కనుక దీంట్లో మనకైతే క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ ద రెడ్ సీ. ఫస్ట్ ఎప్పుడు కూడా అడిగేటువంటి క్వశ్చన్ ఏంటి అని అంటే ఖచ్చితంగానే ఏమి బార్డర్ కంట్రీస్ ఉన్నాయి అని డెఫినెట్గా అడుగుతారనమాట. మనకి ఏమేమి బార్డర్ కంట్రీస్ ఒక 4-5 దేశాల పేర్లు ఇచ్చేసి ఏమేమి కంట్రీస్ మనకి ఏంటి అని అంటే కనుక బార్డర్ అవుతూ ఉన్నాయి ఈ రెడ్ సీ తోటి అని చెప్పేసి మనకైతే కనుక అడగడం అయితే జరుగుతుంది. సో ఆ పర్టికులర్ కంట్రీస్ మనం తీసుకున్నట్లయితే అయితే నార్మల్లీ ఏంటి అని అంటే 4-5 దేశాల పేర్లు ఇచ్చేసి రెడ్ సీతో ఏమేమి బార్డర్ అవుతాయని అడగచ్చు. అలా కాకుండా రెడ్ సీకి ఈస్టర్న్ సైడ్ ఏ కంట్రీస్ బార్డర్ అవుతాయి, వెస్ట్రన్ సైడ్ ఏ కంట్రీస్ బార్డర్ అవుతాయి అని కూడా అడిగే ఛాన్సెస్ అయితే మనకి లేకపోలేదన్నమాట. ఓకేనా. సో రెడ్ సీకి సంబంధించి మనం తీసుకున్నట్లయితే ఎన్ని కంట్రీస్ ఈవెన్ ఇలా కూడా అడుగుతారండి. సో ద కంట్రీస్ విచ్ బార్డర్స్ రెడ్ సీ ఆర్ 6 కంట్రీస్, ద కంట్రీస్ విచ్ బార్డర్స్ విత్ బ్లాక్ సీ ఆర్ 5 కంట్రీస్. ఓకే, అండ్ సో మనకు 3 ఆప్షన్స్ ఇస్తారు. మనం ఏంటి అని అంటే ఈ మ్యాప్ మనం గుర్తుపెట్టుకుని ఆ కంట్రీస్ నిజమేనా కాదా అని మనం క్రాస్ చెక్ చేసుకోవాలి మనం. సో దెన్ వీ హ్యావ్ టు ఆన్సర్ దోస్ క్వశ్చన్స్. అలా కూడా అడిగే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి. మ్యాప్లో ఎలాగైనా కూడా అడగచ్చు మనకి. అయితే ఇన్ దట్ కాంటెక్స్ట్లో మనకి రెడ్ సీని బార్డర్ చేసేటువంటి కంట్రీస్ రెడ్ సీ బార్డర్ కంట్రీస్. సో ఎన్ని కంట్రీస్ ఉన్నాయి అని అంటే వీ హ్యావ్ 6 కంట్రీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. మనకి రెడ్ సీని బార్డర్ చేసేది 6 కంట్రీస్ ఉన్నాయన్నమాట. దాంట్లో ఈస్టర్న్ సైడ్ ఏమేమి బార్డర్ చేస్తున్నాయి అని అంటే ఓన్లీ 2 కంట్రీస్, దట్ ఈస్ సౌదీ అరేబియా అండ్ యాజ్ వెల్ యాజ్ యెమెన్. ఇంక ఈజీగా గుర్తుండిపోవాలి. ఇంకా రెడ్ సీ అనగానే మీరు ఒక రెడ్ సీ గీసేయాలి. సో రెడ్ సీ గీసేసి ఈస్టర్న్ సైడ్లో వీ హ్యావ్ ఓన్లీ 2 కంట్రీస్, సౌదీ అరేబియా అండ్ యాజ్ వెల్ యాజ్ యెమెన్ ఉందన్నమాట. దెన్ నెక్స్ట్ వచ్చేసి నార్త్లో వీ హ్యావ్ ఈజిప్ట్ ఉందన్నమాట మనకి. దెన్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ నార్త్ ఈజ్ ఆల్సో క్లియర్, వెన్ యూ గో టు వెస్ట్ మనకి ఏమేమి ఉన్నాయి ఇప్పుడు వీ హ్యావ్ ఎథియోపియా, వీ హ్యావ్ సూదాన్, వీ హ్యావ్ Djibouti. Yes, 1 2 3 4 5 6. So these are the 6 countries అన్నమాట. సో ఓకేనా, దీస్ ఆర్ ద 6 కంట్రీస్. ఈస్టర్న్ సైడ్లో సౌదీ అరేబియా అండ్ యాజ్ వెల్ యాజ్ యెమెన్, నార్థరన్ సైడ్లో ఈజిప్ట్, వెస్ట్రన్ సైడ్లో మనకి ఎథియోపియా, సూదాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ డిజిబౌటి. అయితే ఇండిజీనియస్ అని చెప్పేసి మనం అనుకుంటాం కదా, ఇండిజీనియస్ అంటే దేశీ అంటాం కదా. సో సింపుల్గా మనం గుర్తుపెట్టుకోవాలి అని అంటే ఓకే వై. సో దేశీ మీన్స్ ఇండిజీనియస్ అంటూ ఉంటాం కదా. జనరలీ DESSY వీ హ్యావ్ 1 more E. ఇది గుర్తుపెట్టుకుంటే కనుక దేశీ ఆర్ ఇండిజీనియస్ మీరు గుర్తుపెట్టుకుంటే రెడ్ సీ బార్డర్స్ మనకు వచ్చేసినట్టే. సో D for Djibouti, ఓకే, E for ఎరిట్రియా, 1 more E for చెప్పాలి ఈజిప్ట్, దెన్ అనదర్ E for సుదాన్, నెక్స్ట్ E for ఏముంది, నెక్స్ట్ E for సౌదీ, అండ్ ఫైనల్లీ వై ఫర్ యెమెన్. ఓకేనా, ఇందులో ఈ లాస్ట్ 2 సౌదీ అండ్ యాజ్ వెల్ యాజ్ యెమెన్ ఇవి మనకి ఈస్ట్ ఫేసింగ్. సో Djibouti, ఓకే, ఎరిట్రియా, ఈజిప్ట్ మన కిందన వస్తుంది, సుదాన్. సో వెస్ట్ ఫేసింగ్, ఈజిప్ట్ నార్త్ ఫేసింగ్ అనమాట. సో DESSY DESSY గుర్తుపెట్టుకుంటే కనుక ఆర్ దేశీ అంటామన్నమాట. దేశీ మీన్స్ ఇండిజీనియస్ అని చెప్పటాన్ని మనం చెప్తూ ఉంటాం, దేశీ అని చెప్పేసి. ఓకే, అలాంటప్పుడు మనకి ఇదేంటంటే ఈ కంట్రీస్ కూడా మనకి 6 కంట్రీస్ కూడా మనకి ఈ లాజిక్లో గుర్తుండిపోతుంది. అంటే ఇన్ కేస్ ఇఫ్ యూ డిడెంట్ ఫైండ్ దిస్ లాజిక్ ఈజీ, ఇఫ్ యూ హ్యావ్ యువర్ ఓన్ లాజిక్, మీకు ఓన్ షార్ట్ కట్స్ ఉంటే కనుక వాటి ద్వారానే మీరు గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. సో ఇప్పుడు రెడ్ సీ బార్డర్స్ ఏంటో చూసాం ఇప్పుడు. దెన్ నెక్స్ట్ రెడ్ సీ బార్డర్స్ చూసిన తర్వాత మీరు ఇక్కడ చూసినట్లయితే సో ఈ దిస్ పర్టికులర్ స్మాల్ ఛానల్ ఇది ఉంది కదండి, దాన్ని మనకి ఏంటంటే దట్స్ ఎ స్ట్రైట్ అంటాం. ఇదిగోండి ఇంకా ఇచ్చేసాం మనం ఇక్కడ. ఇదిగో ఈ స్ట్రైట్ గురించి మాట్లాడుతున్నాను నేను, ఈ స్ట్రైట్. సో దట్ ఈస్ వీ కాల్ ఇట్ యాజ్ బాబ్ ఆల్ మాందేబ్ స్ట్రైట్ అంటాం అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ స్ట్రైట్ మనకి బాబ్ ఆల్ మాందేబ్ స్ట్రైట్ అనమాట. ఈ యొక్క స్ట్రైట్ మనకి ఏం చేస్తుంది అని అంటే కనుక ఇట్
కనెక్ట్స్ దిస్ పర్టికులర్ స్ట్రైట్ కనెక్ట్స్ దేన్ని కనెక్ట్ చేస్తుంది, వాళ్ళు చెప్పరు, మనమే చెప్పేయాలి. ఇదిగోండి, ఇట్ కనెక్ట్స్ రెడ్ సీ విత్ గల్ఫ్ ఆఫ్ ఎడెన్, అదే రాయాలి. ఇట్ కనెక్ట్స్ ద రెడ్ సీ విత్ గల్ఫ్ ఆఫ్ ఎడెన్. గల్ఫ్ ఆఫ్ ఎడెన్ని మనకి కనెక్ట్ చేస్తుంది అనమాట మనకి. ఓకేనా. సో ద బాబ్ ఆల్ మాందేబ్ స్ట్రైట్ కనెక్ట్స్ రెడ్ సీ విత్ దట్ ఆఫ్ గల్ఫ్ ఆఫ్ ఎడెన్. ఇక్కడ మారుస్తారండి ఆప్షన్స్. ఇక్కడ బాబ్ ఆల్ మాందేబ్ స్ట్రైట్ వేటిని కనెక్ట్ చేస్తుంది, బ్లాక్ సీ ప్లస్ గల్ఫ్ ఆఫ్ ఎడెన్, రెడ్ సీ ప్లస్ గల్ఫ్ ఆఫ్ సూయేజ్, రెడ్ సీ ప్లస్ గల్ఫ్ ఆఫ్ అకాబా, ఓకేనా, మెడిటరేనియన్ సీ ప్లస్ బ్లాక్ సీ. ఇలా మనకి రకరకాల ఆప్షన్స్ అయితే ఇస్తారనమాట మనకి. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. వన్స్ దట్ ఈజ్ క్లియర్, ఇప్పుడు ఇటువైపు చూడండి. ఇప్పుడు మనం ఈ రెడ్ సీకి సదరన్ సైడ్ చూసాం, ఇప్పుడు నార్థరన్ సైడ్ చూద్దాం. నార్థరన్ సైడ్ మనకున్నది ఇది ఏంటి అని అంటే కనుక, ఓకే, సినాయి పెనిన్సులా అని ఉందన్నమాట అక్కడ మనకది. సో సినాయి పెనిన్సులా, దేర్ వాజ్ వన్ అనదర్ ఇంపార్టెంట్ ప్లేస్ ఇట్ ఈస్ కాల్డ్ సినాయి పెనిన్సులా. ఈ సినాయి పెనిన్సులా మనకి ఏంటి అని అంటే ఈజిప్ట్లో ఉంటుంది, మనకి ఈజిప్ట్లో ఉంటుంది. మన ఈ నార్థరన్ సైడ్ ఆఫ్ రెడ్ సీని, ఈ యొక్క నార్థరన్ సైడ్ ఆఫ్ రెడ్ సీని మనకి ఈ సినాయి పెనిన్సులా 2 పార్టీషన్స్గా చేసేస్తుందన్నమాట. నార్థరన్ సైడ్ ఆఫ్ రెడ్ సీని ఈ సినాయి పెనిన్సులా 2 పార్టీషన్స్గా చేసేస్తుంది. లైక్ ద ఫస్ట్ వచ్చేసి గల్ఫ్ ఆఫ్ అకాబా, గల్ఫ్ ఆఫ్ అకాబా. సెకండ్ వన్ వచ్చేసి గల్ఫ్ ఆఫ్ సూయేజ్, గల్ఫ్ ఆఫ్ సూయేజ్. ఇప్పుడు నేను ఏం చెప్పాను, ముందు మనం రెడ్ సీ గురించి మాట్లాడుకున్నాము. రెడ్ సీ గురించి బార్డర్స్ ఏవేంటి అనేది డిస్కస్ చేసాము. సౌదీ అరేబియా, యెమెన్ ఆన్ ఈస్టర్న్ సైడ్, దెన్ వీ హ్యావ్ సుదాన్, ఎరిట్రియా, డిజిబౌటి అండ్ యాజ్ వెల్ యాజ్ ద వన్ మోర్ ఈజ్ ఈజిప్ట్. ఓకేనా అండి. ఈ 4-6 కంట్రీస్ కూడా మనకి బార్డర్స్ అని చెప్పాను. ఆ తర్వాత సదరన్ సైడ్ చూడమన్నాను. ఈ రెడ్ సీకి సదరన్ సైడ్ ఇక్కడ ఈ మధ్యన ఉన్నటువంటి నారో ఛానల్ ఇది ఏదైతే ఉందో దట్ ఈస్ బేసికల్లీ ద బాబ్ ఆల్ మాందేబ్ స్ట్రైట్ అంటాము. ఈ బాబ్ ఆల్ మాందేబ్ స్ట్రైట్ యాక్చువల్లీ మనకి ఏంటంటే ఇట్ కనెక్ట్స్ రెడ్ సీ విత్ దట్ ఆఫ్ ద గల్ఫ్ ఆఫ్ ఎడెన్. రెడ్ సీ అండ్ యాజ్ వెల్ యాజ్ గల్ఫ్ ఆఫ్ ఎడెన్ని మనకు కనెక్ట్ చేస్తుంది. అది అయిపోయిన తర్వాత నార్థరన్ సైడ్ చూడమన్నాను. నార్థరన్ సైడ్ చూసుకుంటే ఇదిగోండి చూడండి, గల్ఫ్ ఆఫ్ అకాబా ఇక్కడ క్లియర్గా రాసింది కదా, గల్ఫ్ ఆఫ్ అకాబా. అండ్ ఆన్ దిస్ సైడ్ మనకి ఏంటి అంటే గల్ఫ్ ఆఫ్ సూయేజ్ ఉంటుందన్నమాట. గల్ఫ్ ఆఫ్ సూయేజ్, ఈ గల్ఫ్ ఆఫ్ సూయేజ్లోనే ఇక్కడే మనకున్నది మోస్ట్ ఇంపార్టెంట్ కెనాల్, ఏంటది, సూయేజ్ కెనాల్. ఎస్, వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. దట్ ఈస్ వాట్ ఈస్ సో ద సూయేజ్ కెనాల్. ఈ సూయేజ్ కెనాల్ గురించి కూడా 1-2 పాయింట్స్ గబగబా రాసి పడేస్తే అయిపోతుంది కదండి. ఎలాగో ఇంత దూరం వచ్చాం కాబట్టి మళ్ళీ ఇది ఎప్పుడు న్యూస్లోకి వస్తుందో, మళ్ళీ మనం ఎప్పుడు డిస్కస్ చేస్తామో అనేది తెలియదు కాబట్టి మనకేంటి అని అంటే సూయేజ్ కెనాల్ గురించి 1-2 పాయింట్స్ ఏంటి అని అంటే, వెరీ ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇట్ ఈజ్ యాక్చువల్లీ ద ఫస్ట్ కెనాల్. ఇట్ ఈస్ ద ఫస్ట్ కెనాల్. Suez Canal is actually, this particular is the first canal that directly links the ఇక్కడే ఉంది చూడండి, దట్ డైరెక్ట్లీ లింక్స్ ద, నేను చెప్పక్కర్లేదు కదా, ఇదిగోండి సూయేజ్ కెనాల్ ఇక్కడ ఉందని చెప్తున్నాను. మరి సూయేజ్ కెనాల్ ఎప్పుడైతే ఈ స్టార్ మార్క్ వేశారు కదా అక్కడ ఉందని చెప్తున్నాను. మరి అది సూయేజ్ కెనాల్ దేన్ని కలెక్ట్ చేస్తుంది, ఏసీని రెడ్ సీ అండ్ యాజ్ వెల్ యాజ్ మెడిటరేనియన్ సీ, అంతే కదా. అంతేకాని బ్లాక్ సీ మెడిటరేనియన్ సీ కాదు, అలాగే మనకి రెడ్ సీ బ్లాక్ సీ కూడా కాదు. మెడిటరేనియన్ సీని రెడ్ సీని కలిపేటువంటిది ఆ మధ్యలో ఉన్నటువంటిదే సూయేజ్ కెనాల్ అనమాట. సో కాబట్టి సూయేజ్ కెనాల్ సెపరేట్స్ అని అడుగుతూ ఉంటారు. సూయేజ్ కెనాల్ సెపరేట్స్ మెడిటరేనియన్ సీ అండ్ యాజ్ వెల్ యాజ్ రెడ్ సీ, అది పాయింట్ మనం రాసుకోవాలి. ఇట్ ఈస్ ద ఫస్ట్ కెనాల్, ఓకేనా. MEDI మెడిటరేనియన్, TERRANEAN మెడిటరేనియన్ సీ. దేనికి, మెడిటరేనియన్ సీ టు ద రెడ్ సీ. So okay, Mediterranean Sea to that of the Red Sea. It is the first canal that directly links the Mediterranean Sea to that of the Red Sea. Mediterranean Sea ni Red Sea ni link చేసేటువంటిది మనకి ఏంటి అంటే ఈ సూయేజ్ కెనాల్. ఓకే, మ్యాప్లో మళ్ళీ చూసుకుంటే ఇట్ డజంట్ కనెక్ట్, ప్లీజ్ బీ వెరీ షూర్, మెడిటరేనియన్ సీని బ్లాక్ సీని కలపదు, రెడ్ సీని బ్లాక్ సీని కూడా కలపదు ఫ్రెండ్స్. ఓకేనా, మెడిటరేనియన్ సీని రెడ్ సీని కలుపుతుంది అనమాట. ఓకే,
ఇక్కడ చూడండి, ఇక్కడ బాబాల్ మాందేబ్ స్ట్రైట్ అని చెప్పాను కదా, ఇక్కడ మనకి బాబాల్ మాందేబ్ స్ట్రైట్ రెడ్ సీని గల్ఫ్ ఆఫ్ అదన్ని కనెక్ట్ చేస్తుంది. ఇక్కడ మనకి చిన్న మార్పు చేస్తారనమాట. ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి స్ట్రైట్కి ఇక్కడున్న పేరు ఇచ్చేస్తారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అడుగుతారంటే బాబాల్ మాందేబ్ స్ట్రైట్ కనెక్ట్స్ పర్షియన్ గల్ఫ్ అండ్ గల్ఫ్ ఆఫ్ అదన్ అంటారు. ఓకేనా, ఆరెల్స్ లేకపోతే రెడ్ సీ గల్ఫ్ ఆఫ్ ఒమన్ అంటారు. ఓకేనా, దట్ ఈస్ డిఫరెన్స్ అనమాట. ఇక్కడ ఉన్నటువంటి స్ట్రైట్ మనకి ఏంటి అని అంటే దట్ ఈస్ వీ కాల్ ఇట్ యాజ్ స్ట్రైట్ ఆఫ్ హోర్మూజ్. స్ట్రైట్ ఆఫ్ హోర్మూజ్. రెండు ఇంపార్టెంట్ స్ట్రైట్స్ చెప్పాను ఫ్రెండ్స్ ఇవాళ మనం క్లాస్లో. ఈ మ్యాప్ ఒక్కటే పెట్టుకుని మనం సౌదీ అరేబియాకి వెస్ట్రన్ సైడు రెడ్ సీ ఉంటుంది, సౌదీ అరేబియాకి వెస్ట్రన్ సైడ్ రెడ్ సీ ఉంటుంది, సౌదీ అరేబియాకి ఈస్టర్న్ సైడ్ పర్షియన్ గల్ఫ్ ఉంటుంది. ఓకేనా, మీరు ఈ సౌదీ అరేబియాకి ఈ సైడు, నెక్స్ట్ ఇటువైపు వచ్చేసి రెడ్ సీ రాయడం, ఇటువైపు పర్షియన్ గల్ఫ్ రాయడం. ఎక్కడ బాబాల్ మాందేబ్ స్ట్రైట్, ఇక్కడ. సో హియర్ దిస్ ఈస్ ద ప్లేస్ ఫర్ బాబాల్ మాందేబ్ స్ట్రైట్. బాబాల్ మాందేబ్ స్ట్రైట్ కనెక్ట్స్ రెడ్ సీ విత్ గల్ఫ్ ఆఫ్ అదెన్. బాబాల్ మాందేబ్ స్ట్రైట్ అదే కదా రాసాం ఇక్కడ, రెడ్ సీ విత్ గల్ఫ్ ఆఫ్ అదెన్. మరి ఇక్కడ ఈస్టర్న్ సైడ్ ఇక్కడ చూడండి, నేను ఇక్కడ పాయింట్ చేశాను కదా, ఎస్ ఈ పాయింట్ మీరు తీసుకున్నట్లయితే స్ట్రైట్ ఆఫ్ హోర్మూజ్ దేన్ని కనెక్ట్ చేస్తుందండి? స్ట్రైట్ ఆఫ్ హోర్మూజ్ పర్షియన్ గల్ఫ్ ప్లస్ గల్ఫ్ ఆఫ్ ఒమన్. ఓకేనా, పర్షియన్ గల్ఫ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద గల్ఫ్ ఆఫ్ ఒమన్. వీటిని మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క స్ట్రైట్ ఆఫ్ హోర్మూజ్ కనెక్ట్ చేస్తుంది అనమాట. కాబట్టి స్ట్రైట్ ఆఫ్ హోర్మూజ్ బాబాల్ మాందేబ్ స్ట్రైట్. నెక్స్ట్ సదరన్ సైడ్లో, నార్థరన్ సైడ్లో ఇక్కడ చూసుకుంటే ఏమైంది? సో వీ హ్యావ్ ఏ సినాయి పెనిన్సులా మనకి గల్ఫ్ ఆఫ్ అకాబా, గల్ఫ్ ఆఫ్ సూయజ్, Gulf of Aqaba and Gulf of Suez. Then we gone to Suez Canal and we have seen that it is basically the first canal that connects the Red Sea with the Mediterranean Sea. అనేటువంటిది కూడా మనం అయితే డిస్కస్ చేసాము. ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్, సింపుల్ ఫ్యాక్ట్ ఏంటి అని అంటే కనుక was opened for navigation in the year 1869. ఫర్ ద ఫస్ట్ టైం వెజల్స్ మనకి ఏంటి అని అంటే కనుక ఇక్కడి నుంచి మనకు మూవ్ అవుతున్నాయి. ఇది మనకి ఈజీగా మనం ఏంటి అంటే ఈ యూరప్ నుంచి, ఈ ఆఫ్రికాల నుంచి ఇటువైపుకి మనం ఈజీగా మన ఏషియాలోకి వచ్చేసేయచ్చు అనమాట. ఈ యొక్క సూయజ్ కెనాల్ అనేటువంటిది మనకి ఎప్పుడు నేషనలైజ్ చేశారు అని అంటే నేషనలైజ్డ్ ఇన్ ద ఇయర్ 1956. సో బై ఈజిప్ట్కి ఈ సూయజ్ కెనాల్ అనేటువంటిది మేజర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనమాట. మరి ఎందుకంటే ఇక్కడి నుంచే కదా మెజారిటీ ఆఫ్ ద వెజల్స్ అన్నీ కూడా మనకి సో మూవ్ అవుతాయి. దిస్ కెనాల్ సెపరేట్స్ దేన్ని సెపరేట్ చేస్తుంది? ఆఫ్రికా విత్ ఏషియా, ఆఫ్రికా కాంటినెంట్ విత్ ఏషియన్ కాంటినెంట్, separates Africa with Asia. And finally, this is one of the most heavily used shipping lane అన్నమాట. most heavily used shipping lane with about around 12% of world trade, with about 12% of world trade మనకైతే కనుక ఇక్కడ సో జరుగుతుందన్నమాట. ఓకేనా? ఎస్, దట్స్ ఇట్. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. లెటస్ ఇఫ్ యూ గో బ్యాక్ అగైన్, రీసెంట్గా మనకి రెడ్ సీలో మిసైల్ స్ట్రైక్స్ అనేటువంటిది షిప్ని అయితే అటాక్ చేశారు. సో దాని వలన కార్గో షిప్ అయితే ఇంపాక్ట్ అయ్యింది. సో దాని గురించి మనకి ఏంటి అని అంటే రెడ్ సీ యొక్క విషయాలన్నీ కూడా మనం చూడడం జరిగింది. సో దీస్ ఆర్ అదర్ ఇంపార్టెంట్ సీస్ లైక్ రెడ్ సీ, బ్లాక్ సీ, మెడిటరేనియన్ సీ, సౌత్ చైనా సీ అని చెప్పేసి ఈ యొక్క సీస్ అన్నీ కూడా మనకి ఎప్పుడు న్యూస్లో ఉంటూ ఉంటాయి అని చెప్పేసి మనం డిస్కస్ చేసాము. ఈ యొక్క రెడ్ సీ యొక్క బార్డర్ కంట్రీస్ ఏంటి అని చూసాము. దేర్ ఆర్ 6 బార్డర్ కంట్రీస్. ఒకవేళ మామూలుగా కన్సిడర్ ద ఫాలోయింగ్ కంట్రీస్ అని చెప్పి బార్డర్ కంట్రీల పేర్లు ఇచ్చేసి అడగచ్చు. ఆర్ఎల్స్ ఇలా అడిగే ఉద్దేశం లేకపోతే కనుక వాళ్ళు ఏం చేస్తారు అని అంటే కనుక ఈస్టర్న్ సైడ్ ఏవి బార్డర్ అవుతున్నాయి, వెస్ట్రన్ సైడ్ ఏం బార్డర్ అవుతున్నాయి అని అడుగుతారు. ఈస్టర్న్ సైడ్ సౌదీ అండ్ యాజ్ వెల్ యాజ్ యెమెన్, నార్త్లో ఈజిప్ట్, వెస్ట్లో ఎథియోపియా, సూదాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఈజిప్ట్. ఓకేనండి ఫ్రెండ్స్, వెస్ట్లో ఈజిప్ట్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఓకేనా? ఈజిప్ట్ ఈజ్ బేసికల్లీ బోత్ ఇన్ నార్త్ అండ్ ఆల్సో వెస్ట్ అనమాట.
నాట్ ఓన్లీ నార్త్, ఇట్స్ నార్త్ అండ్ వెస్ట్. ఓకేనా, ఎథియోపియా, సూదాన్ అండ్ డిజిబౌటి. సో సింపుల్గా ఏమైనా గుర్తుపెట్టుకోగలిగితే కనుక మనం ఈ లాజిక్ యూస్ చేసి గుర్తుపెట్టుకోవచ్చు. సో దేశీ అంటాము, దేశీ మీన్స్ ఇండిజీనియస్, వీఆర్ హ్యావింగ్ వన్ మోర్ ఈ అండ్ వన్ మోర్ ఎస్. సో దట్ ఈస్ వాట్ ఈస్ డిజిబౌటి, ఎరిట్రియా, ఈజిప్ట్, సుదాన్, సౌదీ అరేబియా అండ్ యాజ్ వెల్ యాజ్ యెమెన్. సో దీస్ ఆర్ ద 6 కంట్రీస్ అని మాట్లాడుకున్నాము. దెన్ ఐ హ్యావ్ మెన్షన్డ్ అబౌట్, ఇంకొంచెం ముందుకు వెళ్ళాను నేను. దెన్ ఐ టాక్డ్ అబౌట్ బాబ్ అల్ మాందేబ్ స్ట్రైట్ విచ్ కనెక్ట్స్ రెడ్ సీ విత్ దట్ ఆఫ్ ద గల్ఫ్ ఆఫ్ అదెన్. సో then I mentioned about the Strait of Hormuz, which basically separates Persian Gulf with Gulf of Oman. So then I talked about Red Sea లోనే నార్థరన్ సైడ్ రండి, వీ హ్యావ్ ఏ సినాయి పెనిన్సులా అని చెప్పాను. సినాయి పెనిన్సులాలో నార్థరన్ సైడ్ ఆఫ్ ద రెడ్ సీ మనం తీసుకుంటే గల్ఫ్ ఆఫ్ అకాబా ఈజ్ వన్ థింగ్ అండ్ ద గల్ఫ్ ఆఫ్ సూయజ్ ఈజ్ ద అనదర్ థింగ్. ఈ గల్ఫ్ ఆఫ్ సూయజ్ దగ్గర మనకి ఏంటి అంటే సూయజ్ కెనాల్ ఉందని మాట్లాడుకున్నాము. సూయజ్ కెనాల్ ఈజ్ యాక్చువల్లీ ద ఫస్ట్ కెనాల్ దట్ సెపరేట్స్ కనెక్ట్స్ బేసికల్లీ మెడిటరేనియన్ సీ విత్ దట్ ఆఫ్ ద రెడ్ సీ. ఈ సూయజ్ కెనాల్ మనకి 1869లో నావిగేషన్కి అయితే ఓపెన్ అయ్యింది. సో ఇట్ వాజ్ నేషనలైజ్డ్ ఇన్ ద ఇయర్ 1956 బై ఈజిప్ట్ అండ్ ఇట్ ఈస్ అ మేజర్ సోర్స్ ఆఫ్ రెవెన్యూ ఫర్ ఈజిప్ట్ అనమాట. సో దిస్ కెనాల్ యాక్చువల్లీ సెపరేట్స్ ఆఫ్రికా విత్ దట్ ఆఫ్ ద ఏషియా అండ్ ఇట్ ఈస్ ద మోస్ట్ హెవీలీ యూజ్డ్ షిప్పింగ్ లేన్స్ విత్ అబౌట్ 12% ఆఫ్ ద వరల్డ్ ట్రేడ్. ఐ హోప్ దిస్ ఈస్ క్లియర్ అప్ టిల్ హియర్. ఓకేనా, దెన్ ఇంకేంటి, ఇంతకుముందు ఏం చూసాము, పపువా న్యూగినీ గురించి మాట్లాడుకున్నాం ఇందాక. ఈ పపువా న్యూగినీ పరిస్థితి ఏంటి అనేటువంటివన్నీ కూడా. సో మనకేంటి FIPIC సమ్మిట్, ఎవరు అడిగినా కూడా మీరు FIPIC సమ్మిట్స్ లేమని ఎవరు అడగరండి మిమ్మల్ని. ఎవరు అడిగినా అంటే నా ఉద్దేశం UPSCలో ఎలా అడిగినా కూడా మనం ఆన్సర్ చేయాలి అన్నది. ఓకే, FIPIC ఏంటి పరిస్థితి, ఎన్ని సమ్మిట్లు జరిగినాయి, లేటెస్ట్ సమ్మిట్ ఏంటి, ఎక్కడ జరిగింది, ఎవరెవరు ఇది చేశారు, ఓకేనా, అక్కడ మనకి అవార్డు ఇచ్చారు. రిలేషన్స్ బిట్వీన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ FIPIC ఫ్రమ్ ద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క రెడ్ సీ యొక్క క్రైసిస్ వల్ల ఇంపాక్ట్ ఆన్ ఇండియా మనకి మెయిన్స్ పర్స్పెక్టివ్లో ఇంపార్టెంట్. ఇంపాక్ట్ ఆన్ ఇండియా మెయిన్స్ పర్స్పెక్టివ్లో మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద ఎనర్జీ సప్లైస్ ఇండియాకు కూడా మనకి ఏంటి అని అంటే మనం ఈ రెడ్ సీలైనా మనం కూడా యూజ్ చేస్తాం కాబట్టి. సో మరి ఈ యొక్క రెడ్ సీలో ఈ రకమైనటువంటి వైలెన్స్ ఉంటే కనుక మనకి ఏమైపోతాయి, అన్నెసెసరీగా కమోడిటీ ప్రైజెస్ అనేటువంటివి ఇంక్రీజ్ అయిపోతాయి. మనకు వచ్చేటువంటి గూడ్స్ కూడా మన కమోడిటీ ప్రైజెస్ ఇంక్రీజ్ అయిపోతాయి, ఇన్సూరెన్స్ కవరేజ్ కాస్ట్స్ పెరిగిపోతాయి, డిలే అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ రెడ్ సీ లేదనుకోండి, మళ్ళీ వయా ద కేప్ ఆఫ్ గుడ్ హోప్ ఆఫ్రికా చుట్టూ తిరిగి రావాలి. ఇక్కడ రెడ్ సీ పరిస్థితి బాగోపోతే సో మొత్తం మళ్ళీ ఆఫ్రికా చుట్టూరు తిరిగి రావాలన్నమాట. ఓకేనా, అందుకని చెప్పేసి మనకేంటి అని అంటే రెడ్ సీలో మనకేంటి పీస్ అనేటువంటిది మనకి చాలా ఇంపార్టెంట్. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ఆల్ దీస్ పర్టిక్యులర్ పాయింట్స్. ఎస్, క్లియర్, రైట్? కెన్ వి మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్? ఎస్. Then we talk about Ashtamudi Lake. Very important. This is also. Yes. అష్టముది లేక్. ఏ న్యూ స్టడీ రీసెంట్గా ఎందుకు న్యూస్లో ఉంది అని అంటే మనకి అష్టముది లేక్ ఈజ్ యాక్చువల్లీ కేరళలో ఉందన్నమాట మనకి ఇది. ఓకేనా, దిస్ పర్టికులర్ లేక్ ఈజ్ ఇన్ కేరళ అండ్ ఇట్ ఈస్ ఆల్సో రీసెంట్గా ఎందుకు న్యూస్లో ఉంది అని అంటే బికాస్ ఆఫ్ ద మైక్రో ప్లాస్టిక్ పొల్యూషన్ అనమాట. మైక్రో ప్లాస్టిక్స్ తోటి పొల్యూట్ అయిపోయిందంటే కంప్లీట్లీ మైక్రో ప్లాస్టిక్ పొల్యూషన్. ఈ యొక్క మైక్రో ప్లాస్టిక్ తోటి పొల్యూట్ అయిపోయింది. ఏ న్యూ స్టడీ హ్యాస్ షెడ్ ద లైట్ ఆన్ ద ఎక్స్టెంట్ ఆఫ్ మైక్రో ప్లాస్టిక్ పొల్యూషన్ ఇన్ అష్టముది లేక్, అండర్స్కోరింగ్ ద నీడ్ ఫర్ కంటిన్యూస్ మానిటరింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ అడ్రసింగ్ ద పొటెన్షియల్ పబ్లిక్ హెల్త్ కన్సర్న్స్. ఈ యొక్క కంటిన్యూస్ మానిటరింగ్ దేర్ఫోర్ దెర్ ఈస్ అ డైర్ నీడ్ అనమాట. ఎన్విరాన్మెంట్ పర్స్పెక్టివ్లో మీరు ఏంటి అని అంటే కనుక GS పేపర్ 3లో ఈ యొక్క అష్టముది లేక్ గురించి మీరు మాట్లాడచ్చు. whenever you are talking about plastic related pollution, environment and as well as climate change, GS paper 3లో మనకి ఏంటంటే సో దీని గురించి మాట్లాడచ్చు అనమాట. వెరీ ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి, ఇట్ ఈస్ యాక్చువల్లీ ఏ రామ్సర్ వెట్లాండ్ సైట్ దట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద కొల్లం డిస్ట్రిక్ట్ ఆఫ్ కేరళ. ఫ్రెండ్స్, కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను దాని గురించి. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే కనుక కన్వెన్షన్ ఆన్ వెట్లాండ్స్. కన్వెన్షన్ ఆన్ వెట్లాండ్స్ అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే ఒక ఇంటర్ గవర్నమెంటల్ ట్రీటీ అయితే కనుక ఫార్మ్ అయిందనమాట. ఇంటర్ గవర్నమెంటల్ ట్రీటీ అయితే కనుక సైన్ చేసుకున్నారు. ప్రపంచం మొత్తంలో ఉన్నటువంటి ఇలాంటి వాటర్ బాడీస్ని డిజిగ్నేటెడ్ యాజ్ వెట్లాండ్స్. సో ఓకేనా, ఇంటర్ గవర్నమెంటల్ బాడీ. సో ఓకే, ఎప్పుడు మనకి సైన్ చేశారు అని అంటే ఈ కన్వెన్షన్ని signed in the year 1971 అంటే adopted in the year 1971 and it came into force in 1975.
and it came into force in 1975. యూపీఎస్సీ కన్వెన్షన్స్ యొక్క ఆరిజిన్స్కి వెళ్తుందండి. అంటే ఎప్పుడు అడాప్ట్ చేశారు, ఎప్పుడు సైన్ చేశారు, ఓకేనా, ఏమేమి స్టెప్స్ తీసుకున్నారని చెప్పేసి ఆరిజిన్ పాయింట్కి వెళ్తున్నారు జనరల్గా. సో కాబట్టి అందుకని మనం చెప్పుకుంటున్నాం ఇది కన్వెన్షన్ ఆన్ వెట్లాండ్స్ అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే ఇట్ ఈస్ బేసికలీ అన్ ఇంటర్ గవర్నమెంటల్ రాదర్ దెన్ సేయింగ్ బాడీ, యూ కెన్ సే ఇట్ ఎ ట్రీటీ. ఓకేనా, ఇట్ ఈస్ అన్ ఇంటర్ గవర్నమెంటల్ ట్రీటీ which was signed in the year 1971 and it came into force in Iran 1975. రామ్సర్ అనేటువంటిది ఇరాన్లో ఒక ప్లేస్ అనమాట మనకి. సో ఓకేనా, అక్కడ మనకైతే సైన్ చేశారు ఈ ట్రీటీ అనేటువంటిది. ఇండియాలో కూడా రామ్సర్ సైట్స్ ఉన్నాయా? ఎస్, ఇండియాలో కూడా రామ్సర్ సైట్స్ ఉన్నాయి. అయితే యాజ్ ఆఫ్ జనవరి 2024 అంటే జాన్ 2024 మొన్న లేటెస్ట్ ఎడిషన్ కూడా యాడ్ చేసుకుంటే మన ఇండియాలో మనకి ఏంటి అని అంటే 80 వెట్లాండ్ సైట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. 80 వెట్లాండ్ సైట్స్ అయితే కనుక మనకి ఉన్నాయన్నమాట. ఓకేనా, ఎవ్రీ ఇయర్ మనం ఏంటి అని అంటే February 2nd ఈజ్ అబ్జర్వ్డ్ యాజ్ వరల్డ్ వెట్లాండ్ డేగా మనం ఏంటి అని అంటే సెలబ్రేట్ చేసుకుంటాం. ఇన్ ఆర్డర్ టు a wetland is basically any piece of land, basically a water body. It can be a lake, it can be a river, okay, anything అనమాట. సో ఎనీ పీస్ ఆఫ్ ల్యాండ్. సో February 2nd మనం ఏంటి అని అంటే కనుక వరల్డ్ వెట్లాండ్ డే అని చెప్పేసి మనం అయితే సెలబ్రేట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇంకొక సిగ్నిఫికెంట్ ఈవెంట్ జరిగింది. ఏం జరిగింది అని అంటే 2021లో మొన్న ఏంటి అని అంటే 50th యానివర్సరీ మనకైతే కనుక జరిగిందనమాట ఈ యొక్క రామ్సర్ కన్వెన్షన్ది. సో 50th యానివర్సరీ అయితే కనుక ఈ యొక్క రామ్సర్ కన్వెన్షన్ది జరిగింది. సో యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ మనం ఏంటి అని అంటే వీ హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ సంథింగ్ కాల్డ్ యాజ్ Center for Wetland Conservation and as well as Management. So ఓకేనా అండి, Center for Wetland Conservation and as well as మేనేజ్మెంట్ అంటాం అనమాట. సెంటర్ ఫర్ వెట్లాండ్ కన్జర్వేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ మేనేజ్మెంట్ అని చెప్పేసి మనం అయితే ఎస్టాబ్లిష్ చేసాము. అయితే ఎక్కడ ఎస్టాబ్లిష్ చేసాము అని అంటే కనుక నేషనల్ సెంటర్, we have established this particular center at the National Center for Sustainable Coastal Management. ఓకేనా అండి, కోస్టల్ మేనేజ్మెంట్ ఇన్ చెన్నై. సో చెన్నైలో మనకైతే కనుక ఇదైతే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇట్ కమ్స్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ క్లైమేట్ చేంజ్. ఓకేనా, సెంటర్ ఫర్ వెట్లాండ్ కన్జర్వేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ మేనేజ్మెంట్. సో ఓకే, ఇలాగే అడుగుతారు. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ కన్వెన్షన్ ఆన్ వెట్లాండ్స్ అని చెప్పి ఈ పాయింట్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఈ పాయింట్ యాజ్ ఆఫ్ జాన్ 2024 అయితే ఇండియాలో మనకి ఇప్పుడు ఏంటి అని అంటే ప్రజెంట్ 80 వెట్లాండ్ సైట్స్ ఉన్నాయని చెప్పించి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇన్ 2021 సో సెంటర్ ఫర్ వెట్లాండ్ కన్జర్వేషన్ అండ్ మేనేజ్మెంట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ అండర్ అని ఈ పర్టికులర్ బాడీ ఇస్తారనమాట. నేషనల్ సెంటర్ ఫర్ సస్టైనబుల్ కోస్టల్ మేనేజ్మెంట్ చెన్నై విచ్ కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. అంటే ఈ యొక్క వెట్లాండ్స్ని ప్రొటెక్ట్ చేయడానికి మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క వెట్లాండ్స్ని ప్రొటెక్ట్ చేయడానికి మనకి ఈ యొక్క సెంటర్ని అయితే కనుక ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. సో ఫ్రమ్ ద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ అనమాట. నౌ కమింగ్ బ్యాక్ టు దిస్ అష్టమోది లేక్, ఇట్ ఈస్ అ రామ్సర్ వెట్లాండ్ సైట్ దట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద కొల్లం డిస్ట్రిక్ట్ ఇన్ కేరళ. దిస్ లేక్ ఈస్ నోన్ ఫర్ ఇట్స్ panoramic beauty and 8 channels will connect to one lake known as Ashtamudi lake. అందుకని because of these 8 channels or arms, so we call it as the Ashtamudi. Ashta means 8 కదండి. సో ఓకేనా, ఈ యొక్క 8 channels ఈ యొక్క 1 lake కనెక్ట్ అవుతాయి. అందుకని చెప్పేసి మనం ఏంటి అని అంటే కనుక దీన్ని మనం ఏంటి అని అంటే కనుక అష్టముది లేక్ అంటాం అనమాట. ఇట్ ఈస్ ద సెకండ్ లార్జెస్ట్ లేక్ ఇన్ కేరళ. సో ద ఫస్ట్ బీయింగ్ వేంబానాథ్ లేక్. ఓకేనా, వేంబానాథ్ లేక్ ఫస్ట్ బీయింగ్ ద వేంబానాథ్ లేక్. So there is a second largest lake in Kerala which has found its way into the sea so through the Nindakara estuary. ఓకేనా, ఇది మనకి ఏంటి అని అంటే కనుక అరేబియన్ సీకి డ్రైన్ అవుట్ అయిపోతుంది అనమాట. ఇది మనకి ఈ యొక్క జాయిన్ అయిపోతుంది ఇది. దెన్ నెక్స్ట్ ఈ పర్టికులర్ లేక్కి మేజర్ సోర్స్ ఆఫ్ వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే కల్లడా అనేటువంటి రివర్ నుంచి అయితే కనుక వస్తుంది మనకి. దెన్ నెక్స్ట్ పాయింట్ ఏం చెప్పారంటే హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ గురించి మాట్లాడుతున్నారు. ఏంటి అంటే దిస్ అష్టముది లేక్ డేట్స్ బ్యాక్ టు ద 14th century when the lake surroundings were the important port connecting the ancient city of Kulon అంటే మోడర్న్ డే కొల్లం.
సో కులామ్ ఈజ్ బేసికల్లీ ద మోడర్న్ డే కొల్లం అంటున్నాం కదా, ఒరిజినల్ నేమ్. ఇంతకు ముందు నేమ్ వచ్చేసి ఏంటి అని అంటే కులాన్ అంట. ఇక్కడ ఒక మేజర్ సీ పోర్ట్ అయితే ఉంది ట్రేడ్ రిలేటెడ్గా, విచ్ ఈస్ కనెక్టింగ్ టు ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్పేసి ఈ పర్టికులర్ అష్టముది లేక్ యొక్క సిగ్నిఫికెన్స్ గురించి చెప్తున్నారనమాట. అండ్ ఫైనల్లీ హిస్టారికల్ రీజన్స్ ఆఫ్ ద మొరక్కన్ ఎక్స్ప్లోరర్ నోన్ యాజ్ ఇబిన్ బటూటా, ఐ హోప్ యు ఆర్ ఫెమిలియర్ విత్ దట్ నేమ్, highlights the Kulon city in the banks of Ashtamudi Lake as one of the major trading centers in the ancient period. Ancient period లో వెస్ట్రన్ కంట్రీస్ తోటి ట్రేడ్ చేయడానికి ఇది వన్ ఆఫ్ ద మేజర్ ట్రేడింగ్ సెంటర్ కింద నిలిచింది. ఏది ఈ అష్టముది లేక్ ఆనుకుని ఉన్నటువంటి ఈ యొక్క కులాన్ అనేటువంటి పోర్ట్ ఇది కూడా అనమాట అని చెప్పి మనకి ఏంటి అని అంటే కనుక ఈ అష్టముది లేక్ గురించి చెప్తున్నారు. అష్టముది లేక్ రీసెంట్గా ఎందుకు న్యూస్లో ఉంది? బికాస్ ఆఫ్ డ్యూ టు ద మైక్రో ప్లాస్టిక్ పొల్యూషన్. ఇన్ యువర్ మెయిన్స్ ఆన్సర్స్ ఆల్సో వెన్ ఎవర్ యూ వాంట్ టాక్ అబౌట్ పొల్యూషన్ రిలేటెడ్ ఆస్పెక్ట్ గురించి మాట్లాడేటప్పుడు స్పెసిఫిక్గా మైక్రో ప్లాస్టిక్ పొల్యూషన్ గురించి చెప్పేటప్పుడు యూ కెన్ కోట్ దిస్ అష్టముది లేక్ అనమాట. ఓకేనా, దట్ దెర్ ఈస్ ఎ డైర్ నీడ్ ఫర్ కంటిన్యూస్ మానిటరింగ్ అండ్ అడ్రసింగ్ ద పబ్లిక్ హెల్త్ కన్సర్న్స్. ఇంకా ప్రిలిమ్స్ బేస్డ్లో ఫ్యాక్ట్స్ చూసుకోవాలి అని అనుకుంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద రామ్సర్ వెట్లాండ్ సైట్. ఇంకొంచెం రామ్సర్ వెట్లాండ్ అనగానే నాకు ఇవన్నీ గుర్తొచ్చేయాలి. 1971లో సైన్ చేశారు, ఇరాన్లో సైన్ చేశారు. రామ్సర్ అనేటువంటిది ప్లేస్ ఇన్ ఇరాన్ 1975లోకి వచ్చింది. ఇండియా ఈజ్ ఎ నాట్ సిగ్నేటరీ టు రామ్సర్ కన్వెన్షన్ అంటారు సరదాగాని. ఓకేనా, సో యూ షుడ్ అండర్స్టాండ్ దట్ ఇండియా ఈజ్ ఏ సిగ్నేటరీ అండ్ యాజ్ ఆఫ్ January 2024 ఇండియా హ్యాస్ 80 వెట్లాండ్ సైట్స్ అయితే మన కంట్రీలో ఉన్నాయి. February 2nd ఈజ్ ఎవ్రీ ఇయర్ అబ్జర్వ్డ్ యాజ్ ద వరల్డ్ వెట్లాండ్ డే. ఓకే, దెన్ నెక్స్ట్ వచ్చేసి మొన్న 2021లో 50th యానివర్సరీ అయితే జరిగింది. వీ హ్యావ్ established this organization institute called as Center for Wetland Conservation and as well as Management under this body called as National Center for Sustainable Coastal Management Chennai underlo establish chesam. It comes under Ministry of Environment, Forest and Climate Change. So then I talked about second largest lake in Kerala which will found its into the Nindakara estuary. Then Kallada river is the major source of water for this lake called as Ashtamudi Lake. ఓకేనా, హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ గురించి మాట్లాడాము. ఈ యొక్క నేబరింగ్ ఇదంతా కూడా కులాన్ సిటీ టు ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ని కనెక్ట్ చేసే మేజర్ సీ పోర్ట్ అయితే కూడా ఉంది. దీని గురించి మనకి ఏంటంటే ఇబిన్ బటూటా కూడా అయితే హిస్టారికల్ రికార్డ్స్లో మెన్షన్ చేశారు అని చెప్పేసి మీరు తెలుసుకోవాల్సిన విషయం అనమాట. ఇది అష్టముది లేక్ గురించి. ఓకేనా, అష్టముది లేక్ అయిపోయింది, రెడ్ సీ అయిపోయింది, దెన్ నెక్స్ట్ వచ్చేసి పపువా న్యూగిని అయిపోయింది. సో ఐ హోప్ దీస్ త్రీ థింగ్స్ ఆర్ యువర్ ఫెమిలియర్ విత్ దీస్ త్రీ థింగ్స్. క్లియర్గా అర్థమయ్యాయి అని నేను అనుకుంటాను. ఇంకా క్వశ్చన్ ఎలా అడిగినా కూడా మనం ఆన్సర్ చేయగలగాలి, బీట్ ప్రిలిమ్స్ ఆర్ మెయిన్స్ ఏదైనా కూడా. నెక్స్ట్ లెట్ us go to the పెరియార్ రివర్. వెరీ ఇంపార్టెంట్ పెరియార్ రివర్ అనమాట. ఎస్, యాజ్ ఫార్ యాజ్ పెరియార్ రివర్, సో దిస్ పెరియార్ రివర్ ఈజ్ బేసికల్లీ దేర్ ఇన్ ద కేరళ అండి. కేరళ అయితే మనకు ఉంది. ఇట్ ఈస్ యాక్చువల్లీ కన్సిడర్డ్ యాజ్ ద లైఫ్ లైన్ ఆఫ్ కేరళ అంటాం అనమాట. లైఫ్ లైన్ ఆఫ్ కేరళ. ఓకేనా, సో దిస్ పెరియార్ ఈజ్ ఆల్సో ద లాంగెస్ట్ రివర్ ఇన్ కేరళ. Longest river, therefore very important river in Kerala. ఓకే, ఇందాక అష్టముది లేక్ చూసాము, ఇప్పుడు మనం పెరియార్ రివర్ చూస్తున్నాం అనమాట. ఓకేనా, సో యాజ్ ఫార్ యాజ్ పెరియార్ రివర్ ఇస్ కన్సర్న్ రీసెంట్గా మనకి ఏమైంది అని అంటే కనుక సో ద మాస్ నెంబర్ ఆఫ్ ఫిషెస్ లార్జ్ నెంబర్ ఆఫ్ ఫిషెస్ ఏంటి అని అంటే కనుక ఒక్కసారిగా సో చచ్చిపోయాయి అనమాట మనకి పెరియార్ రివర్లో. సో ఓకే, సో దీని మూలన ఏంటి అంటే దెర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ లాస్ టు ద ఫిష్ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా లాట్ ఆఫ్ లాస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఆ ఎకో సిస్టమ్ అంతటిని కూడా కంప్లీట్గా డ్యామేజ్ చేసేసాయి అనమాట. ఈ యొక్క పెరియార్ రివర్ చుట్టూ అరౌండ్ సమ్ 336 ఇండస్ట్రీస్ అయితే కనుక ఉన్నాయి. బికాస్ ఆఫ్ డ్యూ టు దిస్ ఇండస్ట్రియల్ పొల్యూషన్, ఎడయార్ ఇండస్ట్రియల్ ఏరియా అంటారు. ఎడయార్ ఇండస్ట్రియల్ ఏరియా అనమాట. ఈ యొక్క ఇండస్ట్రియల్ ఏరియా వల్ల మనకి ఏంటి అని అంటే ఇక్కడి నుంచి వచ్చినటువంటి ఇండస్ట్రియల్ పొల్యూషనే, ఇక్కడి నుంచి వచ్చినటువంటి హార్మ్ఫుల్ ఇవే మనకి ఏంటి అని అంటే ఈ వాటర్ని పొల్యూట్ చేసి దాంట్లో ఉన్నటువంటి ఫిషెస్ అన్నీ కూడా చనిపోయాయి అని చెప్పేసి అయితే కనుక ఫార్మర్స్ అయితే ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు. ఓకేనా, ఈ యొక్క ఇండస్ట్రియల్ పొల్యూషన్ రీజన్గా. ఇన్ దిస్ కాంటెక్స్ట్ దిస్ పెరియార్ రివర్ ఈజ్ ఇన్ ద న్యూస్. ఓకేనా, ఏ మ్యాసివ్ ఫిష్ కిల్ స్ట్రక్ ఇన్ ద పెరియార్ రివర్ ఇన్ కేరళ రీసెంట్లీ, దేర్ బై లీవింగ్ ఏ పాత్ ఆఫ్ డిస్ట్రక్షన్ అండ్ స్పార్కింగ్ ద అవుట్రేజ్. సో ఓకేనా, విపరీతమైన ప్రొటెస్ట్స్ అయితే మనకి కేరళలో జరుగుతున్నాయి అనమాట. ఇన్ దట్ కాంటెక్స్ట్ సో వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో విత్ రెస్పెక్ట్ టు పెరియార్ రివర్? ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఈస్ దట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ కన్సిడర్డ్ యాజ్ ద లాంగెస్ట్ రివర్ ఇన్ కేరళ అండ్ ఇట్ ఈస్ ఆల్సో ద లైఫ్ లైన్ ఆఫ్ కేరళ అనమాట. బికాస్ ఆఫ్ డ్యూ టు దేర్ ఎనార్మస్ ఎకనామిక్ కంట్రిబ్యూషన్స్ టు ది స్టేట్ ఆఫ్ కేరళ. సో మనకి ఏంటి అని అంటే ఈ యొక్క పెరియార్ రివర్ని సో లైఫ్ లైన్ ఆఫ్ కేరళగా మనకి ఏంటి అని అంటే కనుక పిలుస్తారనమాట. ఈ పెరియార్ రివర్ మీద వీ హ్యావ్ ఏ డ్యామ్ కాల్డ్ యాజ్ ఇడుప్ప
Idukki Dam, which is actually the largest dam and the hydroelectric project in Kerala. Okay, it is also one of the highest arch dams in Asia. సో ఈ హైయెస్ట్ లార్జెస్ట్ ఈ టర్మ్స్ ఏంటంటే వెరీ వెరీ సిగ్నిఫికెంట్ అనమాట మనకి. ఓకేనా అండి. ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇట్ ఈస్ యాక్చువల్లీ ద లాంగెస్ట్ రివర్ ఇన్ కేరళ. సెకండ్, ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద లైఫ్ లైన్ ఆఫ్ కేరళ. థర్డ్ వన్ వచ్చేసి దేర్ ఇస్ ఎ డ్యామ్ కాల్డ్ ఎస్ ఇడుక్కి డ్యామ్ ఇస్ దేర్ ఆన్ దిస్ పెరియార్ రివర్, విచ్ ఇస్ ద లార్జెస్ట్ డ్యామ్ అండ్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఇన్ ద కేరళ, అండ్ ఆల్సో ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఆర్చ్ డ్యామ్స్ ఇన్ ద ఏషియా అనమాట. దెన్ ఈ పాయింట్స్ ఏంటంటే ఆరిజిన్ గురించి మాట్లాడుతున్నాయి. అసలు ఎక్కడ ఒరిజినేట్ అవుతుంది? సో దిస్ ఈజ్ యాక్చువల్లీ ఒరిజినేటెడ్ ఇన్ ద వెస్ట్రన్ ఘాట్స్లో ఒరిజినేట్ అయ్యి మనకి నార్త్ వర్డ్ డైరెక్షన్కి మూవ్ అవుతూ ఇవేంటంటే పెరియార్ నేషనల్ పార్క్లోకి ఫ్లో అవుతుందంట. అండ్ దెన్ ఇన్ టు ద పెరియార్ లేక్, విచ్ ఈస్ యాక్చువల్లీ ఏ మ్యాన్ మేడ్ రిజర్వాయర్ విచ్ ఇస్ క్రియేటెడ్ ఇన్ 1895. సో దెన్ అక్కడి నుంచి మనకి ఇది ఎక్కడికి ఫ్లో అవుతుందంటే వేంబానాథ్ లేక్. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదండి, ద లార్జెస్ట్ లేక్ వేంబానాథ్ లేక్. And from Vembanad Lake, it finally drains into that of the Arabian Sea. Okay, a tunnel which carries the water from Periyar Lake eastwards and through the mountains to the Vaigai River in Tamil Nadu, where it is used for irrigation purposes. So Mulla Periyar Dam అనేటువంటిది ఒక ఇంపార్టెంట్ కాంట్రవర్సీ బిట్వీన్ తమిళనాడు అండ్ యాజ్ వెల్ యాజ్ కేరళ అనమాట. ఓకే, సో ద అదర్ ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చేసి ఏంటి అంటే అదర్ డ్యామ్స్ విచ్ ఆర్ కన్స్ట్రక్టెడ్ అక్రాస్ దిస్ రివర్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ ముల్లా పెరియార్ డ్యామ్ అండ్ యాజ్ వెల్ యాజ్ పన్నియార్, కుందలం, చన్కులం, ఓకేనా, పల్లివాసల్, ఇవన్నీ కూడా ఏంటంటే అదర్ ఇంపార్టెంట్ డ్యామ్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి సో ద భక్తి అండ్ యాజ్ వెల్ as సుఫీ మూమెంట్స్ మీరు చదువుకున్నట్లయితే కనుక ద బర్త్ ప్లేస్ ఆఫ్ శంకరాచార్య, హూ ఈజ్ ద గ్రేటెస్ట్ అద్వైత ఫిలాసఫర్, ఈజ్ ఆల్సో ఇట్ కలడి ఈజ్ విచ్ ఇస్ సిచ్యువేటెడ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ దిస్ పెరియార్ రివర్ ఓన్లీ. అండ్ ద మేజర్ ట్రిబ్యూటరీస్ ఆర్ లైక్ ముల్లాయార్ రివర్, చెరుతోని రివర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎడమాలా రివర్. So okay na, Mutirapuja river. So these are some of the important tributaries of this Periyar river. So you can see the Periyar river and its flow to the Vembanad lake, and from the Vembanad lake it drains into the Arabian Sea. It drains into that of the Arabian Sea anamata. Very very important river. It is actually the longest river in Kerala. So okay na, ee microplastic మాస్ ఫిష్ కిల్లింగ్ గురించి మీరు ఎప్పుడైనా కూడా ఈ యొక్క ఎకోసిస్టమ్ అగైన్ దిస్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ GS3 ఎన్విరాన్మెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎకాలజీలో మనం ఏంటి అంటే పెరియార్ రివర్ యొక్క కేస్ స్టడీ గురించి కూడా మీరు చెప్పచ్చు. లైక్ హౌ కమ్ ఇండస్ట్రియల్ పొల్యూషన్ మనకి ఏ రకంగా డిస్ట్రక్షన్ని క్రియేట్ చేస్తోంది అని చెప్పి రీసెంట్గా పెరియార్ రివర్లో మాస్ ఫిషెస్ అయితే కనుక చనిపోయాయి, దేర్ బై డిస్టర్బింగ్ ద లోకల్ ఎకోసిస్టమ్ అని చెప్పేసి కూడా మీరు ఈ పాయింట్స్ అన్నీ కూడా మెన్షన్ చేయొచ్చు అనమాట ఇక్కడ. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ఇట్ క్లియర్లీ. ఓకేనా. Then let us go to the next important Sharavati river. Okay, then the next important thing is the Sharavati river. Yes, so as far as the Sharavati river వచ్చేసి మనకి ఏంటి అని అంటే ఈ పర్టికులర్ రివర్ వచ్చేసి ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ కర్ణాటకలో ఉందండి, వెస్ట్రన్ కర్ణాటక అనమాట. సో శరవతి రివర్ అనే కాదు, చాలా రివర్స్ మెయిన్గా సఫర్ అయ్యేటువంటి ప్రాబ్లమ్ ఇంకొకటి శాండ్ మైనింగ్. సో విపరీతంగా మట్టి అంతటిని కూడా అక్కడ ఏంటంటే తవ్వేస్తారనమాట. సో విచ్ విల్ బి యూజ్డ్ ఫర్ లేటర్ ఫర్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ అండ్ ఆల్. సో వాటి గురించి ఏంటి అని అంటే కనుక సో ఈ యొక్క శాండ్ అంతటిని కూడా ఇసుక అంతటిని కూడా ఏంటంటే సో మైన్ చేసేస్తూ ఉంటారు. దేర్ ఆర్ బిగ్ శాండ్ మాఫియాస్ కూడా ఉంటూ ఉంటాయి. ఓకేనా. ఇన్ దట్ కాంటెక్స్ట్ మనకి ఏంటి అని అంటే వీ హ్యావ్ ఏ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కదండి. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనేటువంటి ఒక బాడీ ఉందన్నమాట. ఓకేనా. ఇట్ రీసెంట్లీ డైరెక్టెడ్ ద స్టేట్ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అథారిటీ అండ్ మైన్స్ అండ్ జియాలజీ డిపార్ట్మెంట్ టు స్టాప్ ఎనీ అన్లాఫుల్ ఆర్ ఇల్లీగల్ శాండ్ మైనింగ్ ఇన్ ద శరవతి రివర్ కోస్టల్ జోన్. ఈ యొక్క శరవతి రివర్ కోస్టల్ జోన్ ఆనుకుని ఉన్నటువంటి ఆ యొక్క కోస్టల్ బ్యాంక్స్ దగ్గర ఉన్నటువంటి శాండ్ మైనింగ్ని అన్లాఫుల్గా ఆర్ ఇల్లీగల్గా ఎవరైతే మైన్ చేస్తున్నారో వాటిలన్నింటినీ కూడా ఇమీడియట్గా ఇమీడియట్గా ఆపండి అని చెప్పేసి మనకి ఏంటంటే ఒక డైరెక్షన్ అయితే కనుక నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చింది. ఈ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఈజ్ ద హైయెస్ట్ ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ ట్రిబ్యునల్ అనమాట ఇన్ అవర్ కంట్రీ. హైయెస్ట్ ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ ట్రిబ్యునల్ ఇన్ అవర్ కంట్రీ. ఓకేనా. ఇన్ దట్ కాంటెక్స్ట్ మనకి ఏంటి అని అంటే ఇట్ ఈస్ యాక్చువల్లీ ఏ శరవతి రివర్ గురించి మనం తెలుసుకోవాలి. ఒక 2-3 పాయింట్స్. సో శరవతి రివర్ ఈజ్ బేసికల్లీ ఇన్ ద వెస్ట్రన్ కర్ణాటక స్టేట్లో మనకైతే కనుక లొకేట్ అయ్యింది. అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫ్యూ వెస్ట్వర్డ్ ఫ్లోయింగ్ రివర్స్. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ డ్రైనింగ్ టు బే ఆఫ్ బెంగాల్ ఇట్ యాక్చువల్లీ డ్రైన్స్ టు ద Arabian Sea. Instead of draining to the West Bengal, so the westward flowing rivers, westward flowing river ఏంటి అని అంటే కనుక ఎటువైపుకి ఇది అవుతాయి అని అంటే మనకి సో టువర్డ్స్ అరేబియన్ సీ ఇది అవుతాయి అనమాట. ఈస్ట్ వర్డ్స్ అంటే
మనకి ఏంటి అని అంటే అది బే ఆఫ్ బెంగాల్లోకి. మెజారిటీ ఆఫ్ ద రివర్స్ మనకి సౌత్ ఇండియాలో ఈస్ట్ వర్డే డ్రైన్ అవుతాయి, కానీ మనకి ఏంటి అని అంటే వెస్ట్ వర్డ్ రివర్స్ కూడా కొన్ని ఉన్నాయి. సో ఈవెన్ దట్ కెన్ బి ఏ పొటెన్షియల్ క్వశ్చన్. 4-5 రివర్స్ పేర్లు ఇచ్చేసి మనకి ఇందులో ఏవి వెస్ట్ వర్డ్ ఫ్లోయింగ్ అని చెప్పేసి కూడా అడిగే ఛాన్సెస్ అయితే కూడా ఉన్నాయన్నమాట మనకి. సో దేర్ ఆర్ 7 సచ్ రివర్స్ అప్రాక్సిమేట్లీ. దేర్ ఆర్ మోర్ స్మాల్ రివర్స్ ఆల్సో. మనకి ఏంటి అని అంటే కనుక 7 రివర్స్ ఆర్ దేర్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ ద నర్మదా ఈజ్ వన్ సచ్ రివర్. ఓకేనా అండి. తాపి ఆర్ తపతి ఈజ్ అనదర్ రివర్. దెన్ వీ హ్యావ్ సాబర్మతి. Sabarmati is another river. Then we have Luni, river Luni is another river. Then we have Tawa, Tawa, Tawa is another river. And already Sharavati, మనం already discuss చేస్తున్నాం కదా Sharavati. So etc. So these are some of the important rivers which drains westwards. అంటే ఇవి westwards అరేబియన్ సీలోకి కలిసిపోతాయి. ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ టు అరేబియన్ సీ, ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ టు ద బే ఆఫ్ బెంగాల్, ఈస్ట్ వర్డ్కి వెళ్ళేది మనకి ఏంటి అంటే ఈ రివర్స్ చూడండి వెస్ట్ వర్డ్స్కి డ్రైన్ అవుతూ ఉంటాయి అనమాట. సో ద నర్మదా, తపతి, సబర్మతి, లుని, తావా, షారావతి ఎక్సెట్రా దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్. వెరీ ఫస్ట్ పాయింట్ ఏంటి మనకి, దిస్ ఈజ్ యాక్చువల్లీ లొకేటెడ్ ఇన్ ద కర్ణాటక స్టేట్. సెకండ్ పాయింట్ ఏంటి, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద few westward flowing rivers in India, and it is and a major part of the river basin lies in the Western Ghats. ఓకే. సో దెన్ ఇక్కడ ఏంటి మనకి ఆరిజిన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇట్స్ కోర్స్ ఎలా ఇదవుతుంది అని చెప్పేసి. సో రైజింగ్ ఇన్ ద వెస్టర్న్ ఘాట్స్లో మనకైతే రివర్ అయితే అరిజినేట్ అవుతుంది, అండ్ ఇట్ ఫ్లోస్ ఇన్ ద నార్త్ వెస్టర్లీ డైరెక్షన్ అండ్ ఇట్ డ్రైన్స్ ఇన్ టు దట్ ఆఫ్ ద అరేబియన్ సీ అట్ ద ఉత్తర కన్నడ డిస్ట్రిక్ట్లో మనకి ఏంటంటే అరేబియన్ సీలోకి డ్రైన్ అయిపోతుంది అనమాట. అబౌట్ 128 కిలోమీటర్స్ అయితే ఈ రివర్ అయితే కనుక ఉంటుంది లెంగ్త్, అండ్ దిస్ రివర్ బేసిన్ కవర్స్ అబౌట్ అప్రాక్సిమేట్లీ 3000 స్క్వేర్ కిలోమీటర్స్. ఈ యొక్క ఆన్ ఇట్స్ వే వెళ్ళేదేలో ఈ షారావతి రివర్ మనకి ఏంటి అంటే ఫార్మ్స్ ద వెరీ ఇంపార్టెంట్ ఫాల్స్ కాల్డ్ యాజ్ జాగ్ వాటర్ ఫాల్స్ అంటారు. వన్ ఆఫ్ ద హైయెస్ట్ వాటర్ ఫాల్స్ ఇన్ అవర్ కంట్రీ. వెరీ 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 ఇంపార్టెంట్. వన్ ఆఫ్ ద హైయెస్ట్ వాటర్ ఫాల్స్ ఇన్ అవర్ కంట్రీ వేర్ ద రివర్ యాక్చువల్లీ ఫాల్స్ ఫ్రమ్ ఏ హైట్ ఆఫ్ అబౌట్ 253 మీటర్స్. సో 253 మీటర్ల ఎత్తు నుంచి మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క వాటర్ ఫాల్ అనేటువంటిది ఉంటుంది. దీన్ని మనం ఈ జాగ్ ఫాల్స్ అంటాము, కర్ణాటకలో ఉన్నాయి. బేసికలీ దీస్ ఆర్ ద వన్ ఆఫ్ ద హైయెస్ట్ వాటర్ ఫాల్స్ ఇన్ అవర్ కంట్రీ అనమాట. ఓకేనా. సో లైక్ అదర్ జియోలాజికల్ ఫీచర్స్ లైక్ మార్క్ ద కోర్స్ రివర్ లైక్ రాకీ అవుట్ డ్రాప్స్, ఫెర్టైల్ ప్లైన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ డీప్ గార్జెస్ ఎక్సెట్రా. ఓకేనా. ఇవి ఏంటంటే ఈ యొక్క షేప్ చేస్తాయి అన్నమాట. దెన్ నెక్స్ట్ ఫైనలీ ద ట్రిబ్యూటరీస్ ఏంటి, ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీస్ ఏవేంటి లైక్ నంది హోల్, ఓకేనా, హరిద్రవతి, మబిన హోల్, ఓకే, హిల్కుంజి etc. These are some of the important things. It is a vital source of the hydroelectric power in Karnataka. Currently this river generates a significant portion of about 40% of state's hydropower using 7 existing dams and 5 tunnels. Even ఇన్ని అవసరం లేదనమాట మనకి, ఈ పాయింట్స్ అన్నీ కూడా మనకి ఇన్ని గుర్తుండవు. Yes friends, yes, this is all about the things that we talked about Sharavati river. ఓకేనా అండి. Sharavati river వచ్చేసి కర్ణాటక శాండ్ మైనింగ్ గురించి న్యూస్లో ఉంది. వెస్ట్ వర్డ్ ఫ్లోయింగ్ రివర్ ఇది. నెక్స్ట్ వచ్చేసి ఏమేమి వెస్ట్ వర్డ్ ఫ్లోయింగ్ రివర్స్ ఏవేంటో కూడా మనం చూసాము. ద అదర్ సమ్ ఇంపార్టెంట్ 7 రివర్స్ ఏంటో చూసాము. దేర్ యూ కెన్ ఎక్స్పెక్ట్ ఏ పొటెన్షియల్ క్వశ్చన్ మనం అక్కడ. దెన్ నెక్స్ట్ వచ్చేసి వీ హ్యావ్ టాక్డ్ అబౌట్ ద అదర్ థింగ్ కాల్డ్ యాజ్ ద పెరియార్ రివర్ ఏంటి, సో దాని గురించి చూడడం జరిగింది. ద మాస్ ఫిషెస్ అయితే కనుక ఇక్కడ చనిపోయాయి అని చెప్పేసి మనం చూసాము. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే వి టాక్డ్ అబౌట్ అష్టముది లేక్ గురించి ఏంటి పరిస్థితి, మైక్రోప్లాస్టిక్ పొల్యూషన్, వెట్ లైన్స్ గురించి అన్నీ మాట్లాడుకున్నాము. సో సూయేజ్ కెనాల్, రెడ్ సీ గురించి చూసాము. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి ఫైనల్లీ ద ఫస్ట్ వన్ వాట్ వీ హ్యావ్ టాక్డ్ అబౌట్ ఇట్స్ లైక్ ద పపువా న్యూ గిని పరిస్థితి ఏంటి, FIPIC ఏంటో అవన్నీ కూడా మనం చూడడం అయితే జరిగింది కదా. సో దెన్ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఆఫ్టర్ Sharavati river. So that is Kumon Himalayas. Friends, very very important. So Himalayas, again this is also part of GS paper 3 only, environment and as well as ecology only. So recent గా మనకి ఏంటి అని అంటే ఒక ఇంపార్టెంట్ ఒక ప్రాజెక్ట్ అయితే కనుక కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. మనకి యొక్క సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా హ్యాస్ రీసెంట్లీ డైరెక్టెడ్ దిస్ పర్టికులర్ ప్రాజెక్ట్ టు బి halted immediately because it is this in the fragile region అన్నమాట. So okay, recently the Supreme Court of India halted and stopped the 90 acres project in the ecologically fragile and seismic prone lower Himalayan ranges in the Kumon hills of Uttarakhand. Friends, ఈ Kumon Himalayas ఏంటి, Kumon Himalayas ఏంటి అంటే I'll show you an image.
ఎస్, హియర్ ఇఫ్ యూ సీ దిస్ ఇమేజ్, మనకి ఇదంతా కూడా హిమాలయాస్ సెక్షన్ కదా, ఇదంతా కూడా మనకి వీటిని ఏంటంటే లాంగిట్యూడనల్ అంటే వర్టికల్గా సో మనకి డివిజన్ అయితే చేశారనమాట. సో హారిజాంటల్ హిమాలయ అయితే హారిజాంటల్ డివిజన్ అయితే గ్రేటర్ హిమాలయాస్, హిమాద్రి, హిమాచల్, శివాలిక్స్ అని మనం రాసుకుంటాం కదా. అలాగే ఇది ఏంటంటే ఇది వర్టికల్ డివిజన్ అనమాట. ఇది ఆల్సో నోన్ యాజ్ లాంగిట్యూడనల్ డివిజన్ అంటారు దీన్ని. ఓకేనా, లాంగిట్యూడనల్ డివిజన్ ఇది మనకి. సో ఓకే, లాంగిట్యూడనల్ డివిజన్ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు ఇక్కడ మనం ఫస్ట్ చూసినట్లయితే కనుక ఇది ఈ కాశ్మీర్ హిమాలయాస్ ఉన్నాయి కదండి, దట్ వాజ్ ద ఫస్ట్ వన్, దిస్ వాజ్ ద సెకండ్ వన్, నెక్స్ట్ ఈస్ ద థర్డ్ వన్, నెక్స్ట్ ఈస్ ద ఫోర్త్ వన్. ఇది మనకి ఏంటి అని అంటే దిస్ ఈజ్ బేసికల్లీ నోన్ యాజ్ ఈ పర్టికులర్ ఇది మనకి ఏంటి అని అంటే దట్ ఈస్ వాట్ ఈస్ ద స్టెప్ 1 మనకి పంజాబ్ హిమాలయాస్ అంటారు. ఓకేనా, పంజాబ్ హిమాలయాస్ అంటారనమాట. ద ఫస్ట్ స్టెప్ పంజాబ్ హిమాలయాస్. ఈ పంజాబ్ హిమాలయాస్ బేసికల్లీ మనకి ఏంటి అని అంటే కనుక ఇది దేని రివర్స్ మధ్య ఉంటుంది అని అంటే ఇండస్ రివర్ ప్లస్ సట్లెజ్ రివర్, ఇండస్ రివర్ ప్లస్ సట్లెజ్ రివర్స్ మధ్యన మనకి పంజాబ్ హిమాలయాస్ ఉంటాయి. పంజాబ్ హిమాలయాస్ యొక్క అదర్ నేమే కాశ్మీర్ హిమాలయాస్ ఆర్ హిమాచల్ హిమాలయాస్. కాశ్మీర్ హిమాలయాస్ అన్న ఇక్కడ అదే కదా రాశారు, కాశ్మీర్ హిమాలయాస్, ఆర్ ఎల్స్ ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ద హిమాచల్ హిమాలయాస్. ఓకేనా, దట్ వాజ్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. దట్ వాజ్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ డివిజన్ కాల్డ్ యాజ్ పంజాబ్ హిమాలయాస్. ఈ రివర్స్ ఇంపార్టెంట్ అండి, ఇది ఇండస్ రివర్ టు సట్లెజ్ రివర్ మధ్యన మనకైతే కనుక ఉంటుందన్నమాట. దెన్ the next important is the Kumaon Himalayas. Kumaon, Kumaon, కుమోన్ హిమాలయాస్ అంటాం. ఈ కుమోన్ హిమాలయాస్ మనకి ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి సట్లెజ్ రివర్ దగ్గర నుంచి మనకి ఎక్కడ వరకు అని అంటే కనుక కాళీ రివర్స్ వరకు అంటే ఆ పర్టికులర్ మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ ఆ ఏరియాని అంతటిని మనం కుమోన్ హిమాలయాస్ అని చెప్పి మనం పిలవడం జరుగుతుందన్నమాట. దెన్ ద నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే ద నెక్స్ట్ రేంజ్ వచ్చేసి అంటే ఇది థర్డ్ వన్. సో దిస్ ఈజ్ ఫస్ట్ వన్, దిస్ ఈజ్ సెకండ్ వన్, this is third one, this is fourth one. So I will be writing this is first one, Kumaon Himalayas is second one. Now I am writing the third one ante idi, this is the third one. I am writing the third one which is known as Nepal Himalayas. Ivi Nepal Himalayas annamata. ఎక్కడ వరకు నేపాల్ హిమాలయాస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఏ రివర్ నుంచి అంటే కనుక ఇక్కడ ఎండింగ్ దేంతో అయింది, కాళీ రివర్. సో అదే స్టార్టింగ్ అవుతుంది. కాళీ రివర్ దగ్గర నుంచి తీస్తా రివర్. ఎస్, నిజంగా మీ యొక్క టాలెంట్ అంతా బయటికి తీయాలన్నమాట. తీస్తా రివర్. ఓకే, సో దట్ ఈస్ వాట్ ఈస్ ద నేపాల్ హిమాలయాస్. సో వీ హ్యావ్ ద కాళీ రివర్ ప్లస్ తీస్తా రివర్. సో ఆ రెండింటి మధ్య ఉండేటువంటి దాన్ని మనం ఏంటంటే నేపాల్ హిమాలయాస్ ఉంటాం. అండ్ ఫైనల్లీ ఈ యొక్క ఫైనల్ పోర్షన్ దీన్ని మనకేంటి అని అంటే అస్సాం హిమాలయాస్ అంటారు. అస్సాం హిమాలయాస్ అంటే ఇక్కడ లాస్ట్ ఇది మరి తీస్తా కదా, తీస్తా రివర్ దగ్గర నుంచి మనకి ఎక్కడి వరకు అని అంటే దిహాంగ్ రివర్ వరకు మనకి దాన్ని ఆ మధ్యలో ఉన్నటువంటి దీన్ని మనము అస్సాం హిమాలయాస్ అంటాం. ఓకేనా, అస్సాం హిమాలయాస్. ఇది నేపాల్, ఇది కుమోన్, ఓకే, ఇది కాశ్మీర్. I hope you have understood. So the number 1 is Kashmir Himalayas, number 2 is Kumaon Himalayas, number 3 is Nepal Himalayas, and finally number 4 is Assam Himalayas. So ఏవేవి ఎక్కడి నుంచి అనేటువంటిది కూడా తెలుసు కదా. పంజాబ్ హిమాలయాస్ ఇండస్ నుంచి సట్లెజ్ రివర్ వరకు, కుమోన్ హిమాలయాస్ సట్లెజ్ నుంచి కాళీ రివర్ వరకు, నేపాల్ హిమాలయాస్ కాళీ నుంచి తీస్తా రివర్ వరకు, అండ్ ఫైనల్లీ అస్సాం హిమాలయాస్ తీస్తా నుంచి దిబాంగ్ రివర్ వరకు అనమాట. సో ఓకేనా, ఈ హిమాలయాస్ గురించి వెరీ ఇంపార్టెంట్ పోర్షన్ మనకైతే అర్థం చేసుకోవాలి. సో అందుకని ఇప్పుడు మనకేంటి కుమోన్ హిమాలయాస్ అంటే ద సెకండ్ వన్, దిస్ వన్, ఇది మనకైతే అడగడం అయితే జరిగింది, ఇచ్చారనమాట. అయితే మనకి ఇట్ లైస్ బిట్వీన్, మనం ఏం రాస్తాం, ఇట్ లైస్ బిట్వీన్ ద సట్లెజ్ అండ్ యాజ్ వెల్ యాజ్ కాళీ రివర్ కదా, దట్ ఈస్ ద పాయింట్ దే హ్యావ్ రిటర్న్.
It actually lies between the Satluj River in the west and as well as Kali River in the east. It comprises the part of Shivalik ranges in the south and part of the greater Himalayas in the north, largely lying within the state of Uttarakhand, the northwest of Nepal. Important peaks or highest peaks ఏంటి అంటే నందాదేవి అండ్ యాజ్ వెల్ యాజ్ కామేత్ ఆర్ ద ఇంపార్టెంట్ పీక్స్. ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్నటువంటి రీజియన్లో ఉన్నటువంటి లేక్స్ వచ్చేసి నైనీ లేక్, సత్తాలు, భీమటాలు, ఓకేనా, నౌకుచియా తాలు, దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ లేక్స్ అనమాట. ఇంపార్టెంట్ హిల్ స్టేషన్స్ అల్మోరా, నైనిటాల్, రాణికేత్, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ హిల్ స్టేషన్స్ ఎక్కడ ఈ కుమోన్ హిమాలయాస్ రేంజ్లో మనకి ఏంటంటే కనుక ఈ రీజియన్లో మనకి. సో దెన్ నెక్స్ట్ వచ్చేసి అలా ఇండిజినియస్ పీపుల్ కూడా అయితే కనుక మనకైతే ఇక్కడ ఉంటారు. లైక్ బూటియాస్ అంటారు వాళ్ళని, ఓకేనా, బుక్సాసు, రాజీస్ ఓసు, ఓకే, తారూసు. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ట్రైబల్ పీపుల్ హూ ఆర్ లివింగ్, ఇండిజినియస్ పీపుల్ అనమాట, లివింగ్ ఇన్ దీస్ రీజియన్స్. అండ్ ఫైనల్లీ యూ కెన్ సే దట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ప్రాబ్లమ్ ఈస్ దట్ ఇట్ ఈస్ ఎకలాజికల్లీ వెరీ ఫ్రెగైల్ అండ్ ద సీసమిక్ ప్రోన్ ఏరియా. సో ఎర్త్క్వేక్స్ ఇవి కూడా రావడానికి చాలా అవకాశాలు ఎక్కువ ఉన్నటువంటి సెన్సిటివ్ ఏరియా మనకి కుమోలోని హిమాలయాస్. మరి ఇక్కడ జరిగేటువంటి కన్స్ట్రక్షన్, ఈ 90 acres ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో దాన్ని ఇమీడియట్గా హాల్ట్ చేయమని చెప్పి సుప్రీంకోర్టు అయితే కనుక గైడ్ లైన్ అయితే ఇష్యూ చేసిందనమాట. దట్ ఈస్ వాట్ ఈస్. సో దెన్ ఇమీడియట్గా మీకు లాంగిట్యూడనల్ డివిజన్, ఆ ఒక్క న్యూస్ ఐటమ్ తోటి మీకు యొక్క లాంగిట్యూడనల్ డివిజన్ అంతా కూడా మీకు వచ్చేయాలి. వాటర్ పంజాబ్ హిమాలయాస్, కాశ్మీర్ హిమాలయాస్, ఆల్సో నోన్ యాస్ హిమాచల్ హిమాలయాస్, ఎక్కడ ఏ రివర్ నుంచి ఏ రివర్ వరకు, ఫాలోడ్ బై కుమోన్ హిమాలయాస్, ఫాలోడ్ బై నేపాల్ హిమాలయాస్, అండ్ దెన్ ఫైనలీ యూ ఎండ్ అప్ విత్ ద అస్సాం హిమాలయాస్. Yes, I hope you have understood these particular things. Then let us move to the లాస్ట్ ఆర్టికల్ ఫర్ టుడే. సో దట్ ఈస్ క్యాంపీ ఫ్లెగ్రేయి అని చెప్పేసి అయితే న్యూస్లో ఉంది మనకి. ఇక్కడ ఈ క్యాంపీ ఫ్లెగ్రేయి ఏంటంటే ద స్ట్రాంగెస్ట్ ఎర్త్క్వేక్ టు హిట్ ద ఇటలీస్ క్యాంపీ ఫ్లెగ్రేయి సూపర్ వాల్కనో రీజన్ ఇన్ డికేట్స్ స్ట్రక్ రీసెంట్గా అయితే కనుక ఒక ఎర్త్క్వేక్ అయితే కనుక మనకి సూపర్ వాల్కనో రీజన్ అయితే కనుక హిట్ చేసిందంట. సో విత్ దట్ దిస్ క్యాంపీ ఫ్లెగ్రేయి సూపర్ వాల్కనో రీజన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడ ఉంది అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఇట్ ఈస్ యాక్చువల్లీ లొకేటెడ్ ఇన్ ద ఇటలీలో మనకు ఉందన్నమాట మనకి, ఓకేనా. అన్లైక్ ద నియర్ బై మౌంట్ Vesuvius is also the nearby volcano. So this Campi Flegrei is not characterized by a single volcano. It is basically a volcanic system with several centers situated within a caldera. ఓకే, సో ద నెక్స్ట్ వచ్చేసి డయామీటర్ గురించి మాట్లాడారు. ఇది లైక్ ఇట్ హ్యాస్ ఫార్మ్డ్ సమ్ అరౌండ్ 39 years ago after an eruption emptied in magma. According to this eruption could have been the beginning of the end of the Neanderthal. Okay, fine, yes. So these are some of the important points. Okay, na? Yes. You can see this particular thing. ఈ సూపర్ వాల్కనో ఎరప్షన్ గురించి పర్టికులర్లీ మనకి ఏంటి అని అంటే కనుక ఈ క్యాంపీ ఫ్లెగ్రేయి ఎక్కడుంది అని చెప్పేసి మనకైతే అడుగుతారు. ఇట్ ఈస్ యాక్చువల్లీ ఇన్ ద ఇటలీ అనమాట. మనకి ఇటలీలో అయితే కనుక ఉంది మనకి ఇది. సో రీసెంట్లీ ఎ ఎర్త్క్వేక్ గాట్ హిట్ హియర్, ఓకేనా. ఇన్ వన్ ఆఫ్ ద క్లాసెస్ డౌన్ ద లైన్ ఐ విల్ టేక్ అప్ ద జాగ్రఫీ రిలేటెడ్ ఈ వాల్కనోస్ అవి ఎరప్షన్స్ అవి ఏంటి అనేవి కూడా మనం చూద్దాం డౌన్ ద లైన్. ఓకేనా ఫ్రెండ్స్. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే ఈ యొక్క కుమోన్ హిమాలయాస్ గురించి మాట్లాడతారు. సో దెన్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే కనుక సో శరవతి రివర్ గురించి అడుగుతారు. దెన్ నెక్స్ట్ వచ్చేసి వీ హ్యావ్ టాక్డ్ అబౌట్ పెరియార్ రివర్. దెన్ వీ వెంట్ టు వీ టాక్డ్ అబౌట్ ద అష్టముది లేక్ గురించి చూసాము. దెన్ వీ టాక్డ్ అబౌట్ ద రెడ్ సీ పరిస్థితి ఏంటో చూసాము. సో దెన్ వీ వెంట్ టు ద అదర్ ఇంపార్టెంట్ థింగ్ లైక్ FIPAC పపువా న్యూ గినీ పరిస్థితి ఏంటో చూసాము. ఎస్, డన్ రైట్ ఫర్ దిస్ క్లాస్. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్. ఇంకా జాగ్రఫీ కాన్సెప్ట్స్ ఇంకేమన్నా కూడా అవన్నీ మనం డౌన్ ద లైన్ కొత్తగా డిస్కస్ చేద్దాం మనం, ఓకేనా. సో ఐ హోప్ యూ హ్యావ్ ఎంజాయ్డ్ దిస్ క్లాస్. సారీ, ఐ ఫర్గాట్ టుడేస్ క్వశ్చన్. జస్ట్ ఎ మినిట్. ఎస్ ఫ్రెండ్స్, లైక్ విత్ రెస్పెక్ట్ టు దిస్ థింగ్ June 2025 మీ క్లాసెస్ ఒకవేళ నచ్చాయి అని మీరు ఫీల్ అయితే కనుక మా క్లాసెస్ అన్నీ కూడా మీకు సో మనకి జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ క్లాసెస్ అయితే మనం అయితే స్టార్ట్ చేస్తున్నాము. న్యూ బ్యాచెస్ అయితే మనకి స్టార్ట్ అవుతున్నాయి. లైక్ 45,000 రూపీస్ ఇస్ ద ఒరిజినల్ ఫీ. యాజ్ ఎ డిస్కౌంట్గా మనం ఏంటి అంటే 30,000 రూపీస్కి మనం ఆఫర్ చేస్తున్నాం అనమాట. ఒక్కసారిగా మేము పే చేయలేము అనుకున్న వాళ్ళకి EMI ఫెసిలిటీ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. వ్యాలిడిటీ ఈజ్ నాట్ 6 months or 1 year. ఇట్ ఈస్ యాక్చువల్లీ ఏ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. సో ద కోర్స్ ఆఫర్ యొక్క వ్యాలిడిటీ ఓన్లీ మనకి 15th June వరకే అనమాట. మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా మనకి ఈ కాంటాక్ట్ నెంబర్ని మీరు కలవచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు ఇవన్నీ కూడా మనం ఏంటంటే ఇంపార్టెంట్ ప్లేసెస్ ఆఫ్ ద వీక్ డిస్కస్ చేసాం కదా. ఇలాగా మనకి ఏంటంటే ఎవ్రీడే 50% మనం హిందూ న్యూస్ అనాలిసిస్ కూడా చేస్తున్నాం కదా. అక్కడ నేను ఆల్రెడీ చెప్తూనే ఉన్నాను కదా, హిందూ న్యూస్ పేపర్ నుంచి కేవలం 50% వస్తాయి. ద రెస్ట్ 50% అదర్ సోర్సెస్ నుంచి వస్తాయి అని చెప్పి, లైక్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, డౌన్ టు ఎర్త్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఇండియన్ ఎక్స్ప్రెస్, వీటి నుంచి వస్తాయి కదండి.
ఇవన్నీ ఏంటి అని అంటే కనుక మనకి ఈ సోర్సెస్ అన్నీ కూడా మనం ఏంటి అని అంటే కనుక డైలీ లైవ్ క్లాసెస్ అయితే జరుగుతున్నాయి ఈవేళ నుంచి. ఓకేనా, అక్కడ మనం అయితే కనుక కవర్ చేసుకుంటాము. ఓకేనా, ఎన్విరాన్మెంట్ కానివ్వండి, సైన్స్ అండ్ టెక్నాలజీ కానివ్వండి, ఎకానమీ రిలేటెడ్ ఆర్టికల్స్ అవన్నీ కూడా మనం అయితే కనుక దాంట్లో డిస్కస్ చేస్తామన్నమాట. ఓకేనా, మనకి ఏంటంటే ఇక్కడ డైలీ, మంత్లీ అండ్ వీక్లీ పీడిఎఫ్స్ అయితే కనుక మనం ఇస్తాము. సో దట్ ఫర్ యువర్ రెడీ రివిజన్. సో జూన్ 1 నుంచే మనకి బ్యాచెస్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. సో చదువుకుంటే వెళ్ళిపోయి ఉపయోగం లేదు కదా, యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఇట్ కదా. అందుకని మనం ఏంటంటే క్విజెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. ఎవ్రీ వీక్ ప్రొవైడ్ చేస్తాం, మంత్లీ క్విజెస్ కూడా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ప్రతిదీ బిట్స్ అండ్ పీసెస్గా ఉంటుంది కదా, మరి ఎవ్రీడే వచ్చేటువంటివి మనకి ఏంటంటే ఇయర్లీ కంపైలేషన్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. లాస్ట్లో రివిజన్ సిరీస్ కూడా జరుగుతుంది అనమాట ప్రిలిమ్స్కి సంబంధించి. దెన్ మనం కోర్స్ ఆఫర్ చేసేది ఏంటంటే 10,000 రూపీస్ ఫ్రెండ్స్. యాజ్ ఏ 50% ఇనాగరల్ ఆఫర్గా మనం ఏంటంటే 5,000 రూపీస్కే మనం ఇదైతే ఆఫర్ చేస్తున్నాము. అండ్ ఫ్రెండ్స్, ఇది కేవలం 1 మంత్కో 2 మంత్స్కో కాదు, లైఫ్ టైం వ్యాలిడిటీ. వెరీ 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 ఇంపార్టెంట్. ఇంత తక్కువ అఫోర్డబుల్ ప్రైజ్కి, ఓకేనా, మనకి ఎక్కడా కూడా ఇంత లైఫ్ టైం వ్యాలిడిటీ ఎక్కడా కూడా మనకైతే ఇవ్వరనమాట. సో ఓకేనా, ఈ కాంటాక్ట్ నెంబర్ని మీరు అప్రోచ్ అయితే కనుక మీ యొక్క డౌట్స్ ఇంకేమైనా ఉన్నా కూడా మీరు అవన్నీ కూడా క్లియర్ చేసుకోవచ్చు. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. నౌ కమ్ బ్యాక్ టు our favorite question. So today's question with respect to PIB. Here they have given consider the following countries. So like they are given like Sudan 1, Eritrea 2, Ukraine 3, Yemen 4 and as well as Jordan 5. So they are asking you which of the above countries are bordering Red Sea. Red Sea ni border చేసేటువంటి కంట్రీస్ ఏమేంటి? సూడాన్, ఎరిట్రియా, ఉక్రెయిన్, యెమెన్, జోర్డాన్. ఈ 5 కంట్రీస్లో ఏవేంటి మనకి రెడ్ సీని బార్డర్ చేస్తున్నాయి అని అడుగుతున్నారు. సో దేర్ ఫోర్ ఐ హోప్ మీకు ఈ ఆన్సర్ మీకు ఇప్పటికే తెలుసు అని నేను అనుకుంటాను. మీరు ఈజీగా ఆన్సర్ చేసేయగలరని కూడా అనుకుంటాను. ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి. అట్ ద సేమ్ టైం మీ ఆన్సర్ ఏదైతే ఉందో దాన్ని ఇందులో కమెంట్ చేయండి కిందన. ఓకేనా అండి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కూడా షేర్ చేయండి. కరెంట్ అఫైర్స్ క్లాసెస్కి వాళ్ళ నుంచి అటెండ్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా, సో ద హ్యాపీ లెర్నింగ్. సరే మరైతే ఉన్నా, చలో మరైతే బాయ్ బాయ్, టేక్ కేర్. టుమారో వన్స్ అగైన్ విల్ మీట్ విత్ ద న్యూ వీడియో. చలో బాయ్ బాయ్.